కనెక్ట్ చేసుకుంటూ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఎక్కడి నుంచి వెళ్దాం అంటే రోజు అందరూ మాట్లాడుతుంది మార్నింగ్ న్యూట్రిషన్ ఇది ఒక్కటే మాట అందరికీ వినిపిస్తోంది అవునా కదా. సో మరి ఆ మార్నింగ్ న్యూట్రిషన్ లో మనకి కొన్ని అలవాట్లు కొత్తవి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు చేసుకోకుండా కొన్ని ఉండుంటాము. ఇప్పుడు అలవాటు చేసుకోవాల్సినవి కొన్ని. ఏం అలవాట్లు చేసుకోవాలి, మనం ముందుకి ఎలా వెళ్తాము, మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మనం ముందుకు వెళ్ళటం అనేది తీసుకెళ్దాం. ఓకే, సో దాంట్లో ఈ 40 minutes టైంలో దాదాపుగా అంటే మీకు కొన్ని డౌట్స్ ఎక్కడైనా వచ్చుంటే అవి లాస్ట్ లో మళ్ళీ మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మంది వెల్కమ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ప్రశాంతి గారు మనకి స్లైడ్స్ ఒక్కొక్కటి మీరు స్లైడ్స్ ను కూడా దగ్గరగా ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ దిస్ ఇస్ Day 2 అండి, Day 3 ఓకే రైట్. ఓకే, ఇక్కడ మనకి మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని మాట్లాడుతున్నాం. స్లైడ్ లో మనం చూసినట్లయితే ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్, లంచ్ వచ్చేసేసి లైక్ ఏ ప్రిన్స్ అండ్ డిన్నర్ వచ్చేసేసి ఒక పాపర్ లాగా మనకి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు కింగ్ లాగా అని మాట్లాడారు ఇక్కడ అని అనుకుంటే, బ్రేక్ఫాస్ట్ కింగ్ అనేటప్పటికి న్యూట్రీ డెన్స్ ఎక్కువగా ఫస్ట్ డే మనకి అలా అరుణ గారు మాట్లాడేటప్పుడు చెప్పారు. క్యాలరీ డెన్స్ అంటే ఏంటి, న్యూట్రీ డెన్స్ అంటే ఏంటి, మన డేని బిగిన్ చేసేటప్పుడు బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్ అనే దగ్గర ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు అంటే డే మొత్తం కూడా త్రూ అవుట్ ద డే మనకి ఒక హెల్తీ ఈటింగ్ ఎప్పుడైతే మనకు ఉంటుందో ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ అనేది డే బిగిన్ అయినప్పుడే మనకు ఉంటుంది. అండ్ అలాగే ఓవర్ నైట్ మనం ఫాస్టింగ్ ఉంటాం కదా, మరి ఆ ఫాస్ట్ ని బ్రేక్ చేసేటప్పుడు మనకు కావలసినటువంటి ఫాస్టింగ్ ని బ్రేక్ చేసేటప్పుడు మనకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ని మనం బాడీకి కరెక్ట్ గా ఇస్తున్నామా ఇవ్వట్లేదా. అండ్ అట్ ది సేమ్ టైం థర్డ్ పాయింట్ లో మనం అక్కడ బూస్ట్ ఎనర్జీ ఫ్యూయల్ అని చూసారా, అంటే అనుసంధానం చేసుకుంటూ దయచేసి చాటింగ్ ఆఫ్ చేయండి. ఓకే, ఎవరో మెసేజ్ పెట్టారు చాటింగ్ ఆఫ్ చేయమని. నిజమే, కొంచెంసేపు అది ఆఫ్ చేసేసి లాస్ట్ లో ఒకసారి పెడదాం ప్రశాంతి గారు. అది ఒకసారి చాట్ కొద్దిగా ఆఫ్ చేయడానికి చూడండి. ఇక్కడ మనకి కాగ్నిటివ్ పవర్ అన్నప్పుడు చాలా మంది ఇందాక మాట్లాడేటప్పుడు తెలుగులో చెప్పండి అని అడిగారు. ఇవన్నిటికీ కూడా తెలుగులోనే చెప్తున్నాం. అంటే కొన్నిసార్లు అనుసంధానం చేసుకోవడం అంటారు కదా, మరి ఎక్కువ తెలుగు మాట్లాడినా కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. అందువల్ల కొన్ని చోట్ల కొన్ని ఇంగ్లీష్ పదాలు చెప్తేనే బాగుంటుంది. కొంచెం మీరు కూడా కోఆపరేట్ చేయడానికి చూడండి. ప్రశాంత్ గారు నాకు స్లైడ్స్ మిస్ అయినాయి. ఓకే, అండ్ డే మొత్తం కూడా మనకి రిప్లెనిష్ యువర్ సప్లై అంటే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ మనకి అందాలి చేయాలి అని అనుకుంటే కూడా కింగ్ సైజ్ లో మనం తీసుకోవాల్సింది మార్నింగ్ 100% మనం ఇచ్చాము అని అనుకుంటే ఆఫ్టర్నూన్ 50%, నైట్ వచ్చేటప్పటికి మన క్యాలరీస్ ని ఖర్చు పెట్టేటువంటిది కూడా తక్కువ ఉంటుంది కాబట్టి నైట్ అనేది తక్కువ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ స్లైడ్. రైట్, ఇప్పుడు మనం ఇంపార్టెన్స్ ఆఫ్ అడిక్వేట్ బ్రేక్ఫాస్ట్ అని మాట్లాడుకున్నాం. ఈచ్ స్లైడ్ లో మనం ఒక్కొక్కటి గమనించుకుంటూ వెళ్తే మనం కింగ్ సైజ్ బ్రేక్ఫాస్ట్ అని ఫస్ట్ మాట్లాడుకున్నాం. కింగ్ సైజ్ అని మాట్లాడుతున్నటువంటి దాంట్లో కింగ్ సైజ్ బ్రేక్ఫాస్ట్ నాట్ ఈక్వల్ టు క్యాలరీ డెన్స్ బట్ న్యూట్రియంట్ డెన్స్ అనేది లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే అవన్నీ కూడా అన్హెల్తీ ఈటింగ్ ప్లేట్ అనేది మన కళ్ళెదురుగా కనిపిస్తుంది. రైట్ సైడ్ చూసినట్లయితే అక్కడ టోటల్ మనకి వెజిటబుల్స్ ఏంటి, లేకపోతే గ్రెయిన్స్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, హెల్తీ ప్రోటీన్ కావచ్చు, లేకపోతే హెల్తీ ఆయిల్స్ అంటే ఫ్యాట్స్, ఫైబర్, మైక్రోన్యూట్రియంట్స్, ఇవన్నీ కూడా ప్రాపర్ గా పెట్టినప్పుడే ఒక హెల్తీ ఈటింగ్ ప్లేట్ ఏదైతే మనకు అక్కడ ఉంటుందో దెన్ యాక్టివ్ గా మనం ఉండటానికి ఒక అవకాశం అయితే వస్తుంది. అందుకే అన్హెల్తీ ఈటింగ్ ప్లేట్ ఉంటుందా, హెల్తీ ఈటింగ్ ప్లేట్ ఉంటుందా అనేటువంటిది మన మీల్ ప్లేట్ ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దెన్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక సర్వే చేసినటువంటి దాంట్లో అకార్డింగ్ టు సర్వే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళలో న్యూట్రిషనల్ అడిక్వసీ అంటే సరిపడినంత తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళలో ప్లస్ అలాగే 74% బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినటువంటి వాళ్ళది ఒక సర్వే చేసి చూసినప్పుడు RDI అంటే డైటరీ ఇంటేక్ అనేటువంటిది రికమెండెడ్ డైటరీ ఇంటేక్ అని అంటారు. అంటే ఎంత ఇంటేక్ మనం తీసుకుంటున్నాం అనే దాంట్లో 2/3 ఆఫ్ ద పీపుల్ దగ్గరికి మనకి వైటమిన్స్, మినరల్స్ అనేది ల్యాకింగ్ అయితే ఉంది. అంటే న్యూట్రిషనల్ నీడ్స్ అనేవి వాళ్ళు
సరిగా పొందుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ ఈ సర్వే దగ్గర మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఓకే, సో మరి బ్రేక్ఫాస్ట్, నాట్ హ్యావింగ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ క్యాన్ లీడ్ టు, ఏం జరుగుతుంది అసలు న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే? ఒకసారి ఆలోచించుకుంటే, హంగర్ అంటే ఆకలి, అప్పుడే ఒక పెద్ద ఇడ్లీ తినేసేసినట్టుగా ఉంటుంది, అయినా కూడా మళ్ళీ ఆకలి, వెంటనే ఆకలేస్తున్న ఫీలింగ్. ఒక్క అరగంట అయ్యేటప్పటికి అయ్యి బాబోయ్ నాకు మళ్ళీ ఆకలిస్తుంది, ఎందుకు ఇలాగా అని చెప్పనని బయటకి ఎవరికన్నా చెప్పాలంటే కూడా కొన్నిసార్లు ఏమైనా అనుకుంటారేమో అనే ఫీలింగ్. బట్ అక్కడ మనం న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వకపోవటం అనేది మన బాడీ మనకి ఒక మెసేజ్ అయితే కన్వే చేస్తుంది. బాడీ ఒక లాంగ్వేజ్, ఆ మన శరీరం మనతో మాట్లాడుతున్నటువంటి భాషని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే క్రేవింగ్స్, ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా అంటే మినరల్స్ కొన్ని తగ్గినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమియం అనే మినరల్ తగ్గింది అని అనుకోండి, మనకి షుగర్ క్రేవింగ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటుంటాయి. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి బాడీ ఒక ఇన్ఫర్మేషన్ ని బయటికి పంపిస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం? న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ కన్నా తీసుకోలేదు. నిన్న దయానంద్ గారు మాట్లాడేటప్పుడు చెప్పారు, ప్రోటీన్ అనేది మనకి ఎంతగా మనకి విడతల వారీగా అంటారు కదా, అలాగా కొంచెం కొంచెంగా మనకి ఎప్పుడెప్పుడు అవసరం పడుతుందో అప్పుడు మనకి ఎనర్జీని బయటికి పంపిస్తూ ఉంటుంది ప్రోటీన్ అని. మరి అలా కానప్పుడు మనం మొత్తం కార్బోహైడ్రేట్స్ తో కావచ్చు, లేకపోతే క్యాలరీస్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్ ని మనం తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? క్యాలరీ పెరిగిన వెంటనే ఆటోమేటిక్ గా మనకి హయ్యర్ బిఎంఐ, అక్కడ మనం చూసినట్లయితే లాస్ట్ లో హయ్యర్ బిఎంఐ అనేది ఉంది. అలాగే జీవక్రియలు, మెటబాలిజం అనేది జీవక్రియలు స్లో అయిపోతాయి, మందకొడిగా అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూసుకుంటూ వెళ్తాం. ఇది మనం న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే. ఓకే, మరి ఇక్కడ నాట్ హ్యావింగ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ హ్యాస్ అండ్ ఇంపాక్ట్ ఆన్ 3 P's. ఈ 3 P's ఏంటి అనేది ఒకసారి మనందరం కూడా ఒకసారి ఆలోచించుకుంటే, నంబర్ 1 అక్కడ ఫిజికల్ గా అంటే శారీరకంగా కనిపిస్తూ ఉండేటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఫిజియోలాజికల్ అండ్ సైకలాజికల్. ఫిజికల్ గా అని అన్నప్పుడు మనకి శారీరకంగా వచ్చేటప్పటికి క్రానిక్ డిసీజెస్ అనేవి మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సఫిషియంట్ మనం ఇవ్వలేదు, మనం ఇవ్వాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏమైపోతుంది? బాడీ కొన్ని క్రానిక్ డిసీజెస్ లో డయాబెటీస్ కావచ్చు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు, ఇలా వీటన్నిటి పక్షంగా కూడా ఒక్కసారి ఆ స్లైడింగ్ కొంచెంసేపు ఉంచరా, అలా మనకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంది. అండ్ ఫిజియోలాజికల్ అని అన్నప్పుడు ఆర్గన్స్ పరంగా అవుతుందండి. ఆర్గన్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే ఇంటర్నల్ గా ఉండేటువంటి ఆర్గన్స్ కి డ్యామేజ్ జరిగేటువంటిది బ్రేక్ఫాస్ట్, న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అనేది లేనప్పుడు జరిగేటువంటిది. సైకలాజికల్ అంటే మూడ్ డిస్టర్బెన్స్ ఉండటం, ప్రతి దానికి నెగిటివ్ గా ఆలోచించటం, నాకు స్ట్రెస్ ఉంది అని అనుకోవటం, ఇలా కొన్ని సందర్భాల్లో మనం ఫిజియోలాజికల్ చేంజెస్ అనేవి మనం చూడటం జరుగుతూ ఉంటుంది. సో మరి నెక్స్ట్ స్లైడ్ అండి. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? బెనిఫిట్స్ ఆఫ్ మార్నింగ్ న్యూట్రిషన్ తీసుకుంటే ఏం జరుగుతుంది, తీసుకోకపోతే ఏం జరుగుతుంది అని మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో, తీసుకుంటే ఏం జరుగుతుంది? ఫిజికల్ గా మనకు జరిగేటంటే శారీరకంగా మనం తీసుకునేటప్పుడు మన ఎనర్జీ లెవెల్స్, అంటే మనం మార్నింగ్ టు ఈవినింగ్ కూడా ఏమైనా పనులు చేసుకోగలుగుతున్నాము అంటే ఆ పనులన్నీ కూడా చేసుకోవటానికి కావలసినటువంటి శక్తి అయితే ఉంటుంది. చాలా ఎంత చేసినా అలిసిపోకపోవటం అనేటువంటిది ప్రాపర్ న్యూట్రిషన్. మార్నింగ్ బెనిఫిట్స్ ఆఫ్ మార్నింగ్ న్యూట్రిషన్, నేను అగైన్ రిపీట్ చేస్తున్నాను, బెనిఫిట్స్ ఆఫ్ మార్నింగ్ న్యూట్రిషన్. ఓకే, అండ్ అలాగే మేనేజ్ వెయిట్ బిల్డ్, మనకి ప్రాపర్ వెయిట్ అనేది మెయింటైన్ అవటంలోనూ ఉపయోగపడుతుంది, మజిల్ మాస్ పెరగటంలో కూడా మనకి మార్నింగ్ న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫిజియోలాజికల్ గా మనం అనుకున్నాం కదా, మరి ఫిజియోలాజికల్ గా అనుకున్నప్పుడు బెటర్ మెటబాలిక్ హెల్త్ అనేది, జీవక్రియలు కరెక్ట్ గా జరగటంలోనూ పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం గట్ హెల్త్ అనేది మనకి బాగా ఉంటుంది. గట్ హెల్త్ అన్న దగ్గర నేను ఒకసారి మీతోటి, గట్ లో మనకి గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి అనుకుంటా. గుడ్ బ్యాక్టీరియా కూడా కావాల్సినటువంటి న్యూట్రిషన్ మనం అందించాలి, ఫైబర్ లాంటివి మనం ఇచ్చినప్పుడు గట్ హెల్త్ లో గుడ్ బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందటానికి కావలసినటువంటి ఎన్విరాన్మెంట్ అనేది కూడా మనం మార్నింగ్ న్యూట్రిషన్ లో ప్రాపర్ న్యూట్రియంట్స్ అన్ని ఉన్నటువంటి ఫుడ్స్ ఇచ్చినప్పుడు జరుగుతుంది. వాస్కులర్ హెల్త్ అంటే ఇదంతా కూడా మనకి నర్వ్ సిస్టమ్ కావచ్చు, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే సటైటీ పరంగా. ఓకే, దెన్ మెంటల్ పరంగా, సైకలాజికల్ గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మెంటల్ వెల్ బీయింగ్, అలాగే ఇంప్రూవ్స్ కాగ్నిషన్, మెమొరీ, మన మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, పాజిటివ్ థింకింగ్ అనేది అలవర్చుకోవటానికి ఉంటుంది. ఇది సైకలాజికల్ గా మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్. ఇవి మార్నింగ్ న్యూట్రిషన్ లో మనం తీసుకోబోతున్నటువంటిది. మరి ఫిజికల్ గా మనం కావాలనుకుంటున్నాం, హెల్తీగా ఉండాలనుకుంటున్నాం, ఫిజికల్ గా చేస్తే ఫిజికల్ హెల్త్ ని మనం
న్యూట్రిషన్ తో పాటుగా ఇంకేం చేస్తే మనకి బెనిఫిట్స్ ఉంటాయి? ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంప్రూవ్డ్ డైజెషన్ మనం తీసుకున్న తర్వాత అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు ఏమని, వాకింగ్ ఆఫ్టర్ ఎ మీల్ కెన్ హెల్ప్ స్టిమ్యులేట్ డైజెషన్ బై ఇంక్రీజింగ్ కాంట్రాక్షన్స్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మజిల్స్. అంటే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత స్టిమ్యులేట్ అవ్వటం, డైజెషన్ కి కావలసినటువంటి మన వాకింగ్ లో ఫుడ్ తీసుకున్న వెంటనే మనం వాక్ చేయాలి అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండటానికి పనిచేస్తుంది వాక్ చేసేటప్పుడు. తర్వాత మెయింటైనింగ్ హెల్తీ వెయిట్, మనకి వాకింగ్ చేసేటప్పుడు ఆఫ్టర్ మీల్స్ కెన్ కాంట్రిబ్యూట్ వెయిట్ మేనేజ్మెంట్ ఆర్ వెయిట్ లాస్ గోల్స్. మనం ఏదైతే గోల్స్ పెట్టుకుంటున్నామో ఆ గోల్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. రెడ్యూస్ హార్ట్ బర్న్ అండ్ ఇండైజెషన్. కొన్నిసార్లు మనకి ఇండైజెషన్ ఏదన్నా ఉన్నప్పుడు మంటగా ఉంది నాకు, ఎక్కడ మంట అనేది కొన్నిసార్లు అర్థం కూడా కాదనమాట. ఎందుకు వస్తుందో అర్థం కాదు, లేకపోతే తెలిసినా కూడా కొన్నిసార్లు వాటిని ఆ హార్ట్ బర్న్స్ ని మనం కొన్నిసార్లు లైట్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఇక్కడ మనం చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ లో దాని వల్ల కూడా వీటిని తగ్గించుకోగలిగేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే ఇంప్రూవ్డ్ మూడ్ అండ్ ఎనర్జీ. మన ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ వాకింగ్ హ్యాస్ బీన్ షోన్ ద బూస్ట్ మూడ్ అండ్ ఇంక్రీజ్ ఎనర్జీ లెవెల్స్. మన ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయటంలో మనకి ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్, సైకలాజికల్, ఫిజియోలాజికల్ అని చెప్పినటువంటి దాంట్లో ఈ స్లైడ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, మరి ఓకే, బాడీ ప్రొటెక్ట్స్. ఇది నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళిపోదామా? ఇన్ఫ్లమేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేటువంటి మనం చూసుకున్నాము. సిఆర్పి లెవెల్స్ అంటే సిరం రియాక్టివ్ ప్రోటీన్ అనేటువంటిది మనం బ్రేక్ఫాస్ట్ స్టాప్ చేసినప్పుడు వచ్చేటువంటి నష్టాల్లో సిఆర్పి లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ సైకలాజికల్ బెనిఫిట్స్, మనము సైకలాజికల్ బెనిఫిట్స్ లో మెంటల్ వెల్ బీయింగ్, సో అంటే ఆలోచన విధానం అనేది మనకి బెస్ట్ గా ఉంటుంది. అలాగే ఇంప్రూవ్డ్ మెమొరీ, అలాగే కాగ్నిషన్, ఫస్ట్ మాట్లాడుకున్నాం, అనుసంధానం అంటే చూసినటువంటి దానికి విన్నటువంటి దానికి బ్రెయిన్ తో ఉండేటువంటి కనెక్షన్ అనేది ప్రాపర్ గా ఉండటం, అలాగే మెంటల్ క్లారిటీ అనేది బాగుండటం, స్ట్రెస్ తగ్గటం, అట్ ది సేమ్ టైం మూడ్ బాగుంది, స్ట్రెస్ లేకుండా ఉంది, మైండ్ క్లారిటీగా ఉంది. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక పాజిటివ్ ఆరా కూడా మన దగ్గరికి మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. ఫిజియోలాజికల్ బెనిఫిట్స్ ఇక్కడ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. రైట్, ఇక్కడ హౌ డస్ నాట్ హ్యావింగ్ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ ఎఫెక్ట్ యువర్ అలర్ట్నెస్. మనం అంటే వెల్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా, సైకలాజికల్ది. ఆ కింద బ్లూ కలర్ లో ఉన్నటువంటిది మనం గమనించినట్లయితే నాట్ హ్యావింగ్ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్, మనం అంటే మనకి కావాల్సినటువంటి మార్నింగ్ న్యూట్రిషన్ తోటి ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ మనం తీసుకోలేదు. తీసుకోకపోతే ఏం జరుగుతుంది, అక్కడ షార్ట్ టర్మ్ ఎనర్జీ సప్లై అంటే అందవలసినటువంటి ఎనర్జీ అనేది కొంతమంది మార్నింగ్ ఉన్నంత యాక్టివ్ గా ఈవినింగ్ టైం ఉండరు. సాయంకాలంకి ఇంకా తోటకూర కాడలాగా వడిలిపోయినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఎందుకు అలసిపోతున్నారో తెలియదు, లెథర్జిటిక్ గా ఉంటారు, లేకపోతే కొంతసేపు పడుకున్నామా, లేకపోతే నీరసంగా ఉందా ఏంటి అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ కాజ్ వచ్చేటప్పటికి మార్నింగ్ ఇవ్వవలసినటువంటి ప్రాపర్ న్యూట్రియంట్స్ వాళ్ళ బాడీకి అందవలసినటువంటివి అందకపోవటం. సో అది తర్వాత ఏం జరుగుతుంది, షార్ట్ టర్మ్ ఎనర్జీ సప్లై ఎంతైతే తక్కువ ఉందో అదే విధంగా ఇన్అడిక్వేట్ బ్లడ్ సప్లై టు బ్రెయిన్ కి అందవలసినటువంటి బ్లడ్ అనేది అందకపోవటం వల్ల అక్కడ మనకి అలర్ట్నెస్ అనేది తగ్గిపోవటం జరుగుతుంటుంది. అందుకని న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనేటువంటి విషయం కోసమే కార్పొరేషన్ వాళ్ళు మనకి ఇలాంటి సెషన్స్ పెట్టి 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 కూడా మళ్ళీ మళ్ళీ మనకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, దెన్ మనకి నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామండి. ఇప్పటిదాకా మరి ప్రశాంతి గారు పిలిచేటప్పుడు కూడా చెప్పారు, సర్కాడియన్ రిథమ్ అంటున్నారు, లేకపోతే బాడీ క్లాక్ అంటున్నారు, హార్మోన్ సైకిల్ అంటున్నారు. ఇవన్నీ ఏంటి, ఎక్కడి నుంచి చెప్తున్నాము, కొత్త పేరా అంటే కొత్తదేం కాదు. మనకి బాడీ క్లాక్ అంటే ఈ రోజు మొత్తం మన దైనందిన జీవితంలో జనరల్ గా జరగడానికి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అనేది అన్ని అంటే వరల్డ్ లో ఉన్నటువంటి దాదాపుగా అన్ని జీవరాశులు కూడా ఫాలో అవుతున్నటువంటిది ఏదైనా ఉంది అంటే ఈ సర్కాడియన్ రిథమ్ ని ఫాలో అవటం. సర్కాడియన్ రిథమ్ ఈస్ నథింగ్ బట్ రెగ్యులర్ మన సూర్యోదయం టు సూర్యాస్తమయం. అంటే ఆ డే ఎలా అవుతుంది 12 hours. ఇక్కడ మీరు రైట్ సైడ్ లో సైకిల్ లో ఇక్కడ చూసినట్లయితే యాక్టివిటీ ఫేజ్ అనేది ఒకటి, తర్వాత రెస్టింగ్ ఫేజ్ అనేది మనం చూస్తున్నాం.
సో మరి ఆ యాక్టివిటీ ఆ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఉండేటువంటి దగ్గర మన బాడీలో ఉండేటువంటి హార్మోన్స్ ఏవేవి ప్రొడ్యూస్ అవుతాయి, అవి ఏమేమి పనులు చేస్తుంటాయి. ఇక్కడ సర్కాడియన్ రిథమ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటారు. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకే. మీరు ఎప్పుడైనా ఏమన్నా పక్షులు సాయంత్రం 6 తర్వాత ఆహారం తీసుకోవటం ఎవరైనా చూస్తున్నారా అండి? ఎవరైనా చూస్తుంటే ఒకసారి మేము చూసామండి, మా ఇంట్లో మావన్నీ మా పక్షులు మేము పెంచుతున్నాం, లేకపోతే ఈవినింగ్ ఏ బర్డ్ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి సూర్యాస్తమయం అవ్వగానే అవి వేళకు వెళ్ళిపోతే ఇంకా తర్వాత ఏం చేసినా కూడా అవి ఆహారం తీసుకోవు. అలాగా దాదాపుగా గార్డెన్ ఉందనుకోండి, గార్డెన్ లో చెట్లన్నీ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి స్లోగా సన్ తో పాటుగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. జస్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్టివిటీ ఫేజ్ లో ఏమేమి మనకి వెళ్తుంటాయి. సో అడిపోనెక్టిన్ ఆ బ్లూ కలర్ లో మీకు కనిపిస్తూ ఉంటే ఆ అడిపోనెక్టిన్ అనేటువంటి హార్మోన్, ఇవన్నీ కూడా హార్మోన్స్ తోటి కనెక్ట్ అయ్యింది. మన సర్కాడియన్ రిథమ్ అంతా ఎలా వెళ్తుంది, మన బాడీ క్లాక్ అంతా ఎలా పనిచేస్తుంది అంటే, అడిపోనెక్టిన్ వచ్చేటప్పటికి ఫ్యాట్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, తర్వాత ప్రోటీన్ మెటబాలిజం ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఎక్కడెక్కడ ఎంతలో చేయాలనేటువంటిది ఈ హార్మోన్ యొక్క పని అన్నమాట. అదే విధంగా అడిపోనెక్టిన్ ఇంకొక పని ఏంటి అంటే, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఏదన్నా ఉంది అని అనుకుంటే ఆ ఇన్ఫ్లమేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయటం అనేది కూడా మనకి అడిపోనెక్టిన్ చేస్తుంది. అలాగే ఇక్కడ గ్రెలిన్ అనేటువంటి హార్మోన్ ఏంటి, ఆకలిని, అంటే ఒక మార్నింగ్ ఒక్కొక్కసారి 9 o'clock అట్లా అవగానే బ్రేక్ఫాస్ట్ టైం అయింది అనేటువంటిది, అది ఆ హార్మోన్ ఆ పని చేస్తుంది. అదే 9కే నిద్ర లేచామనుకోండి, అది బాడీ క్లాక్ సరిగా కాదు కదా, ఇంకా లేచేది ఎప్పుడు, పడుకునేది ఎప్పుడు, ఇవన్నీ కూడా సర్కాడియన్ రిథమ్ ని మనం ఫాలో అవ్వకపోవటం అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఫుల్ అయిపోయిన ఫీలింగ్, మనం కొంత తీసుకున్న తర్వాత ఇంకా చాలు నాకు మీరు ఇచ్చినటువంటి ఆహారం మొత్తం నాకు సరిపోయింది అనేటువంటిది చెప్పేది లెప్టిన్ అనేటువంటి హార్మోన్. అండ్ అలాగే మెలటోనిన్, రైట్ సైడ్ లో మీరు చూసినట్లయితే రెస్టింగ్ ఫేజ్ లో మనకి ఏ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మన చీకటిగా ఉందనుకోండి, మన బ్రెయిన్ మెలటోనిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది స్లీప్ రోల్ లోకి, మనకి నిద్ర వచ్చే టైం అయిపోయింది, ఇంకా మీరు పోవాలి అనేటువంటి మెసేజ్ ని అది కన్వే చేయడం అనేది ఆ బాడీ క్లాక్ ని ఫాలో అయ్యేటప్పుడు చేస్తూ వెళ్తుంది. ఓకే. కార్టిసాల్ మనకి ఏదైనా స్ట్రెస్ హార్మోన్ ని రెగ్యులేట్ చేసుకోవటంలో, ఇవన్నీ కూడా అంటే ఇన్సులిన్ ప్యాంక్రియాస్ ని ప్రొడ్యూస్ చేయటంలో, ఇలా అంటే మన హార్మోన్స్ కి మన శరీరంలో ఈ మధ్య కాలంలో PCOS ఇష్యూస్ ఇవన్నీ చెప్తున్నారు, థైరాయిడ్ అంటున్నారు, లేకపోతే డయాబెటీస్ అంటున్నారు. ఇవన్నీ దేని వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అంటారు? హార్మోన్స్ యొక్క ఇన్బ్యాలెన్స్ అనేది, అంటే సర్కాడియన్ రిథమ్ ని మనం సరిగా ఫాలో అవ్వకపోవటం వల్ల. అలాగే టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్, దీన్ని టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ TRE ని చెప్పొచ్చు, TRF టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అనేటువంటి దాంట్లో ప్రాపర్ టైమింగ్స్. అందుకే ఇప్పుడు డైట్ లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఇదే కాల్ లో ఉన్న వాళ్ళలో డైట్ లో ఉన్నటువంటి వాళ్ళకి మీ టైమింగ్స్ మీ కోచెస్ చెప్పుకుంటారు, మీరు ఈ టైంలోనే తీసుకోవాలి, ఇన్ని అవర్స్ గ్యాప్ ఉండాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు ఎలాంటి ఆహారం కూడా ఇవ్వద్దు. సో దిస్ ఈస్ ద బాడీ క్లాక్ అనేటువంటిది, మన శరీరం చేసేటువంటి ఆ గడియారాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆ టైంలో మాత్రమే అవి ప్రొడక్షన్ ఉంటుంది. హార్మోన్స్ యొక్క సమతుల్యత దెబ్బ తినవద్దు. ఇది అచ్చమైన తెలుగులో చెప్పడానికి, లేకపోతే ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండటానికి అనే దగ్గర మనం ఇలా వెళ్తాం. సో నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్తే, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది బాడీ క్లాక్ అని మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ మెయిన్ ఇన్నర్ క్లాక్, ఇండివిజువల్ క్లాక్. ఈ క్లాక్ ని ఒకసారి చూద్దాం. మీరు లెఫ్ట్ సైడ్ లో చూసినప్పుడు అక్కడ ఒక ఇల్లు బొమ్మ ఉంది, ఆ ఇంటి బొమ్మకి ఒక ఎలక్ట్రిసిటీ పెట్టున్నారు. ఆ కింద బొమ్మలన్నీ కూడా ఇది టీవీ ఉంది, లేకపోతే ఫ్రిడ్జ్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ మెయిన్ది ఏదైతే ప్లగ్ ఉందో అది మన ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ స్విచ్ దగ్గర, అక్కడి నుంచి మనకి లోపలికి మొత్తం ఎలక్ట్రిసిటీ సప్లై అనేది జరుగుతుంటుంది. అక్కడి నుంచి మనకి ఎలక్ట్రిసిటీ ఏం చేస్తాం, ఆ సప్లై అంతా అంటే మెయిన్ స్విచ్ దగ్గర నుంచి మనం టీవీకి ఒక ప్లగ్ పెడతాం, తర్వాత మిక్సీకి ఒక ప్లగ్ పెడతాం, మన ఎలక్ట్రానిక్ డివైసెస్ కి ఒక ప్లగ్ పెడతాం, అవెన్ కి ఒకటి పెడతాం, లేదా షవర్ కి ఒకటి పెడతాం, మిక్సీకి అన్ని రకరకాలుగా పెట్టుకుంటాం. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు మెయిన్ ఇన్నర్ దగ్గర సరిగా కరెంట్ పవర్ సప్లై లేదు అనుకోండి, మిగతా ఇవన్నీ పనిచేస్తాయా? అసలు పనిచేసేదానికి పాసిబిలిటీస్ ఉంటుందా? అంటే మెయిన్ ఇన్నర్ క్లాక్ కి కనెక్టెడ్ గా ఇండివిజువల్ క్లాక్స్ ఏదైతే ఉన్నాయో, మీరు రైట్ సైడ్ లో చూసినట్లయితే మనకి
మన బ్రెయిన్ అనేది ఇక్కడ యువతల ఇన్నర్ క్లాక్ ఎలా అయితే ఉందో మన బ్రెయిన్ కి కూడా మన బ్రెయిన్ క్లాక్ అనే దగ్గర అక్కడి నుంచి ఇండివిజువల్ క్లాక్స్ అంటే మన లంగ్స్ కావచ్చు, లివర్ కి కావచ్చు, ఇవన్నిటికి కూడా కనెక్షన్ ఎక్కడి నుంచి ఉంది అని అంటే లైట్ తోటి, డైట్ తోటి, ఎక్సర్సైజ్ తోటి కనెక్షన్. ఓకే, మరి మనం ఆ కనెక్షన్ మనం ఇవ్వలేదు అంటే లైట్ అంటే అది ఆర్టిఫిషియల్ లైట్ ఉండుండొచ్చు, అక్కడ బల్బ్ ఉంది, అట్ ది సేమ్ టైం మన సన్ నుంచి వచ్చేటువంటి లైట్ కూడా ఉంది. సో ఆ లైట్ కి కనెక్టెడ్ గా మన ఇన్నర్ క్లాక్ పనిచేస్తుంది. ఆ లైట్ ని ఆధారం చేసుకొని ఇండివిజువల్ గా బాడీలో ఉన్నటువంటి ఎవ్రీ ఆర్గాన్ పనిచేస్తూ ఉంటుంది. సేమ్ థింగ్ మనం ఇచ్చేటువంటి డైట్ మీద, మనం ఇచ్చేటువంటి ఎక్సర్సైజ్ మీద ఈ క్లాక్ ది మనం అర్థం చేసుకోగలిగామనంటే మన బయలాజికల్ క్లాక్ కి, మన బాడీ క్లాక్ కి మనం రెస్పెక్ట్ చేయటం మొదలు పెడతాం. నెక్స్ట్ స్లైడ్. ఓకే, మరి మనం సర్కాడియన్ రిథమ్ ని పాటించలేదు, మిస్ అలైన్డ్ క్లాక్స్. ఇందాక వరకు చాలా క్లాక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, మనం క్లాక్ ని ఫాలో అవ్వాలి అని చెప్పనని. ఇక్కడ అలైన్మెంట్ సరిగా లేకపోతే అటెన్యుయేటెడ్ రిథమ్ అని అక్కడ ఉంది. అటెన్యుయేటెడ్ అనేటువంటి దానికి కరెక్ట్ గా తెలుగు మీనింగ్ లో క్షీణించటం. అంటే మన ఆరోగ్యంలో ఏవేవి క్షీణించేటువంటి ఆర్గాన్స్ లేకపోతే ఏవి క్షీణించిపోతాయి అని అనుకుంటే అక్కడ డిసీజెస్ మనకు రావడానికి ఫ్యాటీ లివర్ అనేటువంటి డిసీజ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, సివిడి, కార్డియోవాస్కులర్ డిసీజెస్, వెయిట్ పెరగటం కావచ్చు, ఇన్ఫ్లమేషన్ కావచ్చు, ఇవి మొత్తం కూడా బాడీ క్లాక్ అనేటువంటి దానికి సర్కాడియన్ రిథమ్ అనేటువంటిది అలైన్మెంట్ సరిగా లేకపోవటం వల్ల జరిగినటువంటి నష్టాల్లో ఈ 5 ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటిలో ఏవైనా కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్. అండ్ అలాగే ఇంపాక్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఆన్ బాడీ క్లాక్. దేని మీద మనకి ప్రభావం చూపిస్తుంది మన బాడీ క్లాక్ అన్నా సర్కాడియన్ రిథమ్ అన్నా ఒకటే, ఇందాక మాట్లాడుతున్నాం కదా. దేని మీద ప్రభావం చూపిస్తుంది? మన ఫిజికల్ యాక్టివిటీ మీద పనిచేస్తూ ఉంటుంది ఆ క్లాక్ సరిగా ఎలా ఉంది అనేటువంటి దాని మీద. మన స్లీప్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, మన తీసుకునే ఆహారం మీద ఉంటుంది, మన మానసిక ఒత్తిడి మీద ఉంటుంది, అండ్ స్క్రీన్ టైం, లేట్ నైట్ స్నాకింగ్, ఇవన్నీ కూడా వీటి యొక్క అంటే ఇంపాక్ట్ అనేది మన బాడీ క్లాక్ అనేది దీనికి కనెక్టెడ్ గా ఉందన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, ఫుడ్, స్ట్రెస్, స్క్రీన్ టైం, లేట్ నైట్ స్నాకింగ్. ఓకే, సరే. మరి డే టైంలో డే టైంలో మనకి ఫిజికల్ యాక్టివిటీ అని మాట్లాడుకున్నాం. మనం 6 చూసాం కదా, ఫుడ్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు. మార్నింగ్ వర్సెస్ ఈవినింగ్. మార్నింగ్ చేస్తే ఏమవుతుంది, ఈవినింగ్ చేస్తే ఏమవుతుంది? ఏ టైంలో అయినా అసలు యాక్టివిటీ అనేది, ఫిజికల్ యాక్టివిటీ అనేది చేస్తున్నారు అంటేనే దట్స్ ఏ గుడ్ పార్ట్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది మార్నింగ్ చేస్తే ఫిజికల్ యాక్టివిటీ ఏం బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చూస్తే డిక్రీజ్ రిస్క్ ఆఫ్ మనకి హైపోగ్లైసీమియా అంటే గ్లూకోజ్ లెవెల్స్ మనకి బాడీలో తక్కువ ఉండేటువంటి, అంటే గ్లూకోజ్ లెవెల్స్ హైగా ఉంటే డయాబెటీస్ అని ఎట్లయితే అంటామో, తక్కువ గ్లూకోజ్ లెవెల్స్ చాలా లోగా ఉన్నటువంటి వాళ్ళని హైపోగ్లైసీమియా అని అంటారు. వాళ్ళ లెవెల్స్ చాలా వెళ్ళిపోతుంది. ఇట్ లీడ్స్ టు కొన్ని కాంప్లికేషన్స్ కి కూడా, చాలా పెద్ద కాంప్లికేషన్స్ రావడానికి కూడా, అంటే బ్రెయిన్ కి అందవలసినటువంటి గ్లూకోజ్ అందకపోవటం అనే దగ్గర ఈ హైపోగ్లైసీమియా. అంటే నైట్ టైం పడుకున్నప్పుడు జనరల్ గా మనకి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. ఆ తగ్గినటువంటి వాటిని మళ్ళీ మనం అంటే పెంచే కార్యక్రమం కానీ ఏదైనా జరగాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ జరగాల్సింది వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళైతే తప్పనిసరిగా మార్నింగ్ మాత్రమే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే, అలాగే లిపిడ్ ఆక్సిడేషన్, దాని తర్వాత డిక్రీస్డ్ అబ్డామినల్ ఫ్యాట్. చాలా మంది నాకు బాడీలో అబ్డామిన్ ఫ్యాట్ ఉందండి, నా పొట్ట దగ్గర చాలా ఎక్కువ ఉందండి ఫ్యాట్, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చేయాల్సింది మార్నింగ్ టైంలో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాగుంటుంది. మరి వాట్ అబౌట్ ఈవినింగ్ చేస్తే మాకు వస్తుంది? అక్కడ కూడా గ్లూకోజ్ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయి, లేకపోతే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుంది, తర్వాత లిపిడ్ ఆక్సిడేషన్, అన్నిటికంటే మజిల్ మాస్ అనేది ఇంక్రీజ్ అవటం అనేది ఈవినింగ్ చేసేటువంటి దగ్గర మనకి బెనిఫిట్ అవుతుంది. ఇంటెస్టైనల్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవి మార్నింగ్ వర్సెస్ ఈవినింగ్ అనే దగ్గర మనం మార్నింగ్ న్యూట్రిషన్ మీదనే ఎక్కువ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఓకే, మరి బెనిఫిట్స్ ఆఫ్ డే టైమ్ ఫిజికల్ యాక్టివిటీ ఆన్ బాడీ క్లాక్ అండ్ హెల్త్. మనం డే టైమ్ లో ఒక యాక్టివిటీ, ఈ మోటార్ యాక్టివిటీ చేసాము. ఓకే, అలా చేసినప్పుడు ఒక రిథమ్ అనేది ఫాలో అవుతాం. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన మెయిన్ బాడీ క్లాక్ నేను చెప్తున్నాను కదా, ఆ క్లాక్ అనేది ఒక స్ట్రెంగ్త్ అయిపోయేటట్టుగా అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం అవుట్డోర్ యాక్టివిటీ ఇంక్రీజెస్ ఎక్స్పోజర్ టు న్యాచురల్ బ్రైట్ లైట్ అన్నారు. ఈ రోజుల్లో చాలా మందికి
ఈ రోజుల్లో చాలా మందికి అంటే అవుట్‌డోర్ వెళ్లి చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ అనే దగ్గర కొన్నిసార్లు అవకాశం లేని పరిస్థితులు ఉండుండొచ్చు. బట్ ఇక్కడ అవుట్‌డోర్ వెళ్లి మనం చేసుకున్నప్పుడు వైటమిన్ డితో పాటు మనం ఫ్రెష్ ఎయిర్ తీసుకోవటం, నేచర్‌లో ఉన్నటువంటి ఆ పక్షుల నుంచి వచ్చేటువంటి ఆ సౌండ్స్ కావచ్చు, లేతే ఫ్లవర్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా కొన్ని బ్రైట్ లైట్‌తో పాటు మనం నేచర్‌కి ఎక్స్‌పోజర్ అనేది మనకు బెనిఫిట్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ టైమ్‌లీ ఎక్సర్‌సైజ్ ఇంప్రూవ్స్ బ్యాలెన్స్ ఆఫ్ డైలీ రిథమ్. మన రెగ్యులర్ రిథమ్ అనేది ప్రాపర్‌గా ఉండటం అనేది ఇక్కడ జరుగుతుంది. అండ్ అలాగే మన బాడీ టెంపరేచర్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. అట్ ది సేమ్ టైమ్ మన ఫుడ్ రెజిమెన్ కూడా రెగ్యులర్ యాక్టివిటీ చేయటంలో సెట్ రైట్ చేసుకోవటం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే. మరి ఆహ్, ఆహ్, నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్తారా ప్రశాంత్? హై క్యాలరీ మీల్. ఇక్కడ ప్రతి చోట మీకు సన్ పిక్చర్ ఉంటుంది. అండ్ అలాగే మూన్ పిక్చర్ ఉంటుంది. ఏం జరుగుతుంది? హై క్యాలరీ మీల్ మనం డే టైమ్‌లో తీసుకుంటే మనకేం జరుగుతుంది? ఓకే. మనం ఎక్కువ తీసుకున్నప్పుడు జనరల్‌గా హైయర్ ఎనర్జీ ఎక్స్‌పెండిచర్ అంటే మనం ఎంత తీసుకున్నాము ఫుడ్ అనేది ఖర్చు పెట్టటానికి మనకి డే టైమ్‌లో ఖర్చు పెట్టటానికి పాసిబిలిటీ ఉంటుంది. మార్నింగ్ తీసుకున్నాం అని అనుకోండి, డే లాంగ్ మనం ఏదో ఒక యాక్టివిటీతో ఉంటాం. ఏదో ఒక వర్క్ చేస్తుంటాం, మాట్లాడుతుంటాం, లేకపోతే వర్క్ చేసుకుంటుంటాం. బాడీలో మొబిలిటీ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందనంటే హైయర్ ఎనర్జీ అనేది ఎక్స్‌పెండిచర్ అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ హైయర్ హీట్ ప్రొడక్షన్ అనేది జరగటం వల్ల ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల అది కూడా జరుగుతుంది. అండ్ ఫ్యాట్ మెటబాలిజం అనేది జరుగుతుంది. అండ్ మజిల్ యూజ్ ఎనర్జీ ప్రొడక్షన్. మన మజిల్ తోటి ఎనర్జీ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఓకే. రైట్ సైడ్ లో మనం చూసినట్లయితే నైట్ టైమ్ ఏమైపోతుంది? లోవర్ ఎనర్జీ, లోవర్ హీట్ ప్రొడక్షన్ ఉండటం వల్ల యాక్టివిటీస్ ఏమి ఉండవు కాబట్టి మీరు లెఫ్ట్ సైడ్ లో ఉన్న పిక్ చూసినా, రైట్ సైడ్ లో ఉన్న పిక్ చూసినా ఒక క్లియర్ పిక్చర్ మనకు అర్థమైపోతుంది. నైట్ టైం అనేది అందుకే మనకి ఫస్ట్ కింగ్ సైజ్ అని చెప్పాం కదా! మార్నింగ్ తీసుకోవటం వల్ల మనకి ఇటువంటి యాక్టివిటీస్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న విధంగా అంటే ఎనర్జీ ప్రొడక్షన్, మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం, ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఎంత బాగా జరుగుతాయో నైట్ టైమ్ అవన్నీ అంత లోవర్ ఫ్యాట్ మెటబాలిజం ఉంటుంది. అలాగే మజిల్ రిపేర్ అనేది నైట్ టైమ్ జరుగుతూ ఉంటుంది. ఓకే. దెన్ మరి వాట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హెల్త్ ఇంపాక్ట్ విత్ స్లీప్ డిస్టర్బెన్సెస్. ఇప్పటిదాకా మనము బాడీ క్లాక్ అని మాట్లాడుకుంటున్నాం. అంటే సర్కాడియన్ రిథమ్ ని ఫాలో అవ్వాలి. అసలు ఇదంతా బాడీ క్లాక్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది? ఒక క్లియర్ పిక్చర్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. తీసుకుంటే డిలేడ్ స్లీప్. మనం పడుకోవాల్సినటువంటి టైంలో పడుకోవట్లేదు. లేవాల్సిన టైంలో లేవట్లేదు. అంటే సూర్యోదయానికి ముందే లేవాలి అనేటువంటి దగ్గర మనం దాన్ని ఫాలో అవ్వకపోవటం వల్ల కూడా బాడీ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది. దెన్ ఇర్రెగ్యులర్ స్లీప్ వేక్ రిథమ్. అంటే ఒక రిథమిక్ గా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవటం, ఎప్పుడు పడితే అప్పుడు లేవటం. దానికి ఒక సమయం, సందర్భం అనేటువంటివి ఏవి లేకుండా మనం బాడీని ఎలా పడితే అలా దాన్ని వదిలిపెట్టేయటం. అక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. జెట్ లాగ్ అంటే ఈ కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు డే ఉంది అనుకుంటే మళ్ళీ మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా డేనే ఉందనుకోండి. అప్పుడు జెట్ లాగ్ బాడీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. బాడీ క్లాక్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ షిఫ్ట్ వర్క్ ఏదంటే నైట్ షిఫ్ట్స్ వర్క్ చేస్తూ ఉంటారు కదా! అలా వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి కూడా డిస్టర్బ్డ్ బాడీ క్లాక్ అనేది జరుగుతుంది. అయితే మరి దానివల్ల వచ్చే నష్టాలేంటి? అవి కూడా తెలియాలి కదా! అంటే స్లీప్‌కి ఇంత ఉందా? మనం మాట్లాడుకోవటం మన అలవాట్లే. ఇప్పటిదాకా మాట్లాడినవన్నీ అలవాట్లే. మరి అలాంటి అలవాట్లలో ఏమేం జరుగుతుంది? నష్టం ఏం జరుగుతుందని చూసినట్లయితే నంబర్ 1 అలసట, ఫెటిగ్ అనేది అవుతుంది. అలాగే మూడ్ స్వింగ్స్ ఉండటం, మూడ్ ప్రాబ్లమ్స్ ఉండటం, తర్వాత డిక్రీజ్డ్ మెంటల్ కేపబిలిటీస్, ఆ తర్వాత మెటబాలిక్ డిజార్డర్స్ జీవక్రియలు మందగించటం, మనం అనుకున్నంతగా పెర్ఫార్మ్ చేయలేకపోవటం. చాలా చేయాలని ఉంటుంది. ఇంకెంతెంతో చేయాలని ఉంటుంది. బట్ చేయలేకపోవటం. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఇది మాత్రం చాలా అంటే నా సరౌండింగ్స్ లో నాకు తెలిసినటువంటి వాళ్ళలో చాలా మంది సఫర్ అవుతున్నట్టు దాంట్లో ఈ షిఫ్ట్ వర్క్స్ చేస్తూ ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. లో అలర్ట్‌నెస్ అసలు యాక్టివ్ గానే ఉండరు. ఇన్‌యాక్టివ్ ఫేజ్ లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇవంతా ఎక్కడి నుంచి వస్తుందంటే స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ ఈ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంటాయి. ఓకే. మరి ఇప్పటిదాకా స్లీప్ మాట్లాడాం. మరి స్లీప్ తర్వాత ఇంకొక అలవాటు ఏంటి? మన దగ్గర అందరి దగ్గర ఉండేటువంటి ఒక అలవాటు ఏంటంటే హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ కెఫీన్ కన్సంప్షన్. ఇక్కడ మాత్రం ఈ స్లైడ్ దగ్గర నేను కొంచెంసేపు తీసుకుంటాను టైం. ఎందుకంటే
కాఫీ, టీ అలవాటు అనే దగ్గర అంటే ఈవెన్ నేను ఎగ్జంప్షన్ కాదండి. ఇక్కడ మనకి ఈ మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అని, లేకపోతే న్యూట్రిషన్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్‌పర్ట్స్ తోటి మాట్లాడించక ముందు వరకు నా డే గూడా ఎలా ఉండేదనంటే పొద్దున్న లేస్తే అంటే ఆ కాఫీ పొడిని ఏంటో ఒక బాగా బీట్ చేసుకొని వైట్ కలర్ వచ్చేదాకా చేసి, ఆ తర్వాత మిల్క్ తోటి అంటే ఫ్రెష్ ఎయిర్ లో దాన్ని ఆస్వాదిస్తూ వెళ్తూ మార్నింగే ఫస్ట్ కాఫీ కెఫీన్ ఉండేదన్నమాట. కాఫీ ఉండేది. ఎప్పుడైనా ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు కూడా ఎవరన్నా కాఫీ తాగరు అంటే వాళ్ళు నా జీవితంలో పాపం వీళ్ళకి ఇంక లైఫ్ లో ఏముంటుంది అని వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ స్లీప్ డిలే అవటం మొదలుపెడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ యాంగ్జైటీ అండ్ హెడేక్. ఓకే. అండ్ డిస్టర్బ్డ్ బాడీ క్లాక్. మన బాడీలో ఉన్నటువంటి ఈ సర్కాడియన్ రిథమ్ ని డిస్టర్బ్ చేయటంలో కెఫిన్ పనిచేస్తుందనేది, అండ్ అట్ ది సేమ్ టైమ్ హార్ట్ బర్న్, అసిడిటీ ఇవి 2 కూడా ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. సో కెఫిన్ కన్జంప్షన్ అనేటువంటిది ఇక్కడ ఈ మన ఈ కాల్‌లో ఉన్న వాళ్ళలో మాకసలు కాఫీ అలవాటు లేదండి అనేవాళ్ళుంటే ఓకే అండి. కానీ కాఫీ అలవాటున్న వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా ఈవెన్ ఒక మీల్ ప్లాన్స్ కానీ, లేతే డైట్ రిలేటెడ్ ఏదైనా చెప్పేటప్పుడు ఒక్క కండిషన్ పెడతారనమాట. ఏంటంటే కాఫీ మానమని మాత్రం చెప్పొద్దు. ఇంకేదైనా చెప్పండి మేము ఫాలో అవుతాం. అది మాత్రం కొంచెమైనా అలా తీసుకుంటే మాకదొక ఆనందం అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అవునా కదా? ఎందుకంటే మరి అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? సో, వాళ్ళకి ఈ విషయాల్లో ఒక క్లారిటీ తీసుకొచ్చి ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా మొత్తం ఇదంతా సైకిల్ లాగానే వెళ్తోంది. నెక్స్ట్ స్లైడ్ ప్రశాంతి గారు. ఓకే. ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ కెఫీన్ ఆన్ స్లీప్ డ్యూరేషన్ క్లినికల్ స్టడీ. మనకి ఎవరన్నా చెప్తే మనకంత కాదు. బట్ ఎవరన్నా ఒక క్లినికల్ స్టడీస్ చేశారు. దాని దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అంటేనే మనం ఫాలో అవ్వటానికి కొన్ని ఫాలో అవుతాం. అవునా? మరి ఇక్కడ కెఫీన్ వల్ల ఏం జరుగుతోంది ఒకసారి చూసినట్లయితే రైట్ సైడ్‌లో మీరొకసారి చూడండి. కొంతమంది దగ్గర అంటే మన స్లీప్ డ్యూరేషన్ అనేది మనకి 1 అవర్ మినిమమ్ 1 అవర్ అనేది తగ్గిపోవటం అనేది స్లీప్ డ్యూరేషన్ తగ్గిపోవటం చూసారు. అక్కడ చూసినట్లయితే వాళ్ళు చేసినటువంటి 6 అవర్స్ బిఫోర్‌గా కెఫీన్ ఇచ్చినటువంటి వాళ్ళు 3 అవర్స్ బిఫోర్‌గా కెఫీన్ ఇచ్చి తర్వాత అప్పుడే కెఫీన్‌తో ఉన్నటువంటి కాఫీ ఇచ్చి ఇచ్చిన తర్వాత లేకుండా ఉన్నటువంటి కెఫీన్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళతోటి కూడా ప్రయోగం చేసి చూసినప్పుడు కెఫీన్ ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క స్లీప్ డ్యూరేషన్ అనేది ఒక 1 అవర్ అయితే డిక్రీజ్ అయిపోయింది. అంటే దీని అర్థం ఇక్కడేంటి? మనం స్లీప్ కి ముందు 6 అవర్స్ ముందు వరకు కెఫీన్ తో కూడినటువంటివి ఏవి కూడా మనం తీసుకోవటానికి వీలు లేదు. ఈ అలవాటుని మనం నేర్చుకోవాలి, చేసుకోవాలి అనేటువంటిది ఈ స్లైడ్ ద్వారా నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం. మరి అంతగా మరి టిప్స్ ఏంటి? మరి అలా కాఫీ తీసుకుంటున్నప్పుడు మనం తగ్గించుకోవాలి కదా! కెఫీన్ ఇంటేక్ తగ్గించుకోవాలి అని అనుకుంటే స్విచ్ టు డీకాఫ్. కెఫీన్ లేనటువంటి పదార్థాల వైపుకి మనం స్విచ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైమ్ లిమిట్ కన్జంప్షన్. ఎంత తీసుకుంటున్నాము? అంటే ఒకవేళ పెద్ద పెద్ద గ్లాసులతోటి తీసుకొని తాగేటువంటి అలవాటుంది. లేతే ఒక 3-4 టైమ్స్ కాఫీ తీసుకునే అలవాటుంది. వాళ్ళేం చేయాలి? కన్జంప్షన్‌ని తగ్గించుకోవాలి. కొంచెం లిమిట్ చేసుకోవటం. అంతకుముందు 4 గ్లాసెస్ తీసుకుంటూ ఉండుంటే, లేతే 2 గ్లాసెస్ పెద్దగా తీసుకుంటుంటే తగ్గించుకోండి. ఆ కన్జంప్షన్ తగ్గించుకొని మీరు ఒకేసారి మానడం అనేది కొన్ని కొన్ని సార్లు కష్టతరం అవ్వచ్చు. కాబట్టి ఈ పని జేసుకోవచ్చు. అలాగే టైమింగ్ అడ్జస్ట్‌మెంట్స్. మనం మార్నింగే మనం ఇమ్మీడియేట్‌గా ఎందుకంటే మన బాడీ క్లాక్ బాగా పనిచేసిందనుకోండి, క్రేవింగ్స్ లేవనుకోండి, ఆటోమేటిక్‌గా మనం జెప్పినట్టుగా మన బాడీ మన మాట వింటుంది. సో, ఇక్కడ టైమింగ్స్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సొస్తుంది మనమే. నేనిస్తాను బాడీకి ఒకసారి చెప్పాలి. ఇస్తాను. కానీ ఇప్పుడు గాదు. కొంచెం ఆగిన తర్వాత ఇస్తాను. అలాగే అక్కడ ఇచ్చేటప్పుడు షుగర్ కన్జంప్షన్ గాని, లేపోతే బ్లాక్ కాఫీ ఇబ్బందేముండదు. ఆహ్, అండ్ అట్ ది సేమ్ టైమ్ డ్రింక్ వాటర్. మనం సఫిషియంట్‌గా వాటర్ ఇచ్చామనుకోండి, బాడీ ఒక్కొక్కసారి హైడ్రేషన్ లేనప్పుడు కూడా ఏదో ఆహ్, లిక్విడ్ ఫార్మ్‌లో తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం వాటర్ సఫిషియంట్‌గా మనం ఇచ్చాము. ఆ విధంగా గూడా కెఫీన్ ఇంటేక్‌ని మనం తగ్గించొచ్చు. అండ్ అలాగే ట్రై హెర్బల్ టీస్. ఇక్కడ హెర్బల్ టీస్ దగ్గర
మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒకవేళ మీరు మీ ఇళ్లలో ఒకవేళ పెంచుకుంటూ ఉండుంటే మింట్ పెంచుకుంటూ ఉండుంటారు. లేకపోతే కొన్ని కొన్ని సార్లు హైబిస్కస్ ఫ్లవర్స్ తోటి ఉంటాయి కదా! ఆ ఫ్లవర్స్ నుంచి టీ తీసుకోవచ్చు. దాని తర్వాత బ్లూ ఫ్లవర్స్ ఒకటి అపరాజిత అంటారు తెలుగులో. ఆ బ్లూ టీ తీసుకోవచ్చు. లేకపోతే ఎన్ని రకాల హెర్బల్ టీస్ మనకు అందుబాటులో ఉన్నటువంటి వాటిలో ఏవైనా కూడా ఏ హెర్బల్ టీ అయినా కూడా ఇన్‌స్టెడ్ ఆఫ్ కెఫీన్ ఇంటేక్ మనం దీనితోటి సబ్‌స్టిట్యూట్ గా మనం తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే చెక్ లేబుల్స్. ఎందుకు లేబుల్ చెక్ చేయాలి? అందులో కెఫీన్ ఉందనుకోండి మీకు నిద్ర రాదు. నిద్రపోలేదనుకోండి మళ్ళీ మెటబాలిజం తగ్గిపోతుంది. వెయిట్ ఇంక్రీజ్ అవుతారు. ఈ స్లీప్‌కి లేకపోతే మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం అనుకుంటే స్లీప్ టైమ్ అనేది టైమ్ మెయింటైన్ చేయటం అనేది బాడీ క్లాక్ అనేది ఇవన్నీ మ్యాండేటరీ అయినప్పుడు ఎక్కడెక్కడ ఏ అలవాటు మనల్ని ఇబ్బంది పెడుతుందో వాటి పట్ల మనము కొంత జాగరూకులమై ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే హెల్తీ స్నాక్స్ అండ్ బెవరేజెస్. మనం రెడీమేడ్ గా కొన్ని ఇంట్లోనే తయారు చేయించుకునేటువంటి ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్నాక్స్ కానివ్వండి, అలాంటి బెవరేజెస్ కానివ్వండి, క్రేవింగ్ వచ్చినప్పుడు కాఫీ మీద లేకపోతే కెఫీన్ ఇంటేక్ మీద ఉండేటువంటి వాటిని మనం షిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. దెన్ వాట్ నెక్స్ట్? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాంట్లో కొన్ని చూసాము. ఓకే. కెఫీన్ గురించి మాట్లాడుకున్నాము. బాడీ క్లాక్ గురించి మాట్లాడాం. థర్డ్ ఇక్కడ వచ్చిన ఇంకొక హాబిట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దిస్ ఈస్ ఎక్స్‌పోజర్ టు స్క్రీన్ టైమ్. దీని దగ్గర ఎవ్వరు అతీతులు కాదు. ఇంకా అంటే ఇది ఇప్పుడు ఈ రోజుల్లో అయితే పిల్లలతో సహా మొబైల్స్ ఇచ్చేసేసి ఆ బ్లూ లైట్ ఏదైతే ఉంటుందో ఆ బ్లూ లైట్ అనేది మన అంటే స్క్రీన్ టైమ్ అనుకోండి, లేకపోతే బ్లూ లైట్ అనుకోండి, స్ట్రెయిట్ గా మనకి మన మెయిన్ క్లాక్ మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు ఒక క్లాక్ ఇంటి మొత్తానికి కావాల్సినటువంటి ఎనర్జీ పాస్ అవుతుందంటారు చూసారా? అలాగా మనకి బ్లూ లైట్ ఏం చేస్తుంది? మన మెయిన్ క్లాక్ దగ్గర నుంచి, మన ఆర్గన్స్ దగ్గర నుంచి పీనియల్ గ్లాండ్ దగ్గర మనకి మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది అంటే పీనియల్ గ్లాండ్ కి అసిస్ట్ చేసేది మెలటోనిన్ అనుకున్నాం. ఆ మెలటోనిన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? మనకి స్క్రీన్ లైట్ కానీ, లేకపోతే బ్లూ లైట్ కానీ అసలు లైట్ అన్నదే లేకపోయినప్పుడు మాత్రమే బ్రెయిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు మాత్రమే మనకి స్లీప్ అనేది నిద్ర లోపలికి వెళ్తాం. అందుకే స్క్రీన్ టైమ్ బిఫోర్ గోయింగ్ బెడ్ మనం అసలు స్క్రీన్ దగ్గరికి కూడా వెళ్ళకపోవటం. ఒకవేళ ఉంది మనం లైట్‌లేసుకొని శుభ్రంగా అలాగే ఉండిపోయామని అనుకోండి. ఏమవుతుంది? మళ్ళీ మన బాడీ చాలా అలర్ట్ గా అయిపోతుంది. ఎన్ని గంటలప్పుడు? రాత్రి 9. ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా కొన్ని కొన్ని సార్లు మా వాడు అస్సలు పడుకోడండి. 11 అవుతుంది, 12 అవుతుంది, 1 గంట అవుతుంది. ఎందుకు అవుతుందంటే మీరు లైట్ ఏసి ఉంచుంటారు. లేకపోతే ఆళ్ళకి మొబైల్ ఇచ్చేసి ఉండుంటారు. లేకపోతే ఇంక వాళ్ళు ఆడుకుంటారులే అని చెప్పి ఇంకా దేదీప్యమానంగా అదేదో దీపావళికేసినట్టుగా లైట్‌లన్నీ ఇంట్లో ఏసి పెట్టేస్తే ఇంక అలాగే అవుతుంది కాబట్టి అలా చేసుకోవడానికి లేదు. స్క్రీన్ టైమ్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి కదా! ఆ లైట్స్ మొత్తం కూడా ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాబ్సెన్స్ ఆఫ్ బ్లూ లైట్ మాత్రమే మనకి మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మెలటోనిన్ సెక్రీట్ అవుతుందో అక్కడ మళ్ళీ స్లీప్ జోన్ లోకి మనం వెళ్తాము. ఓకే. సో బ్లూ లైట్ అండ్ ఇంపాక్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా! ఎలాంటి ఇంపాక్ట్స్ మన మీద పడతాయి? నంబర్ 1 అది కొంచెం మీరు పెద్ద చేసి చూసుకుంటే కూడా మీకు అక్కడ అర్థం అవుతుంది. డిప్రెషన్‌కి ఆ బ్లూ లైట్ అనే దగ్గర డిప్రెషన్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని విషయాలు మనకు గుర్తుండవు. మర్చిపోతూ ఉండుంటాం. ఎంత చెప్పినా కాన్సంట్రేషన్ ఉండట్లేదండి, తగ్గిపోతుందండి అని అనుకుంటూ ఉంటాం. అలాంటి పరిస్థితులు కూడా బికాస్ ఆఫ్ బ్లూ లైట్ అనేది మన మీద చూపిస్తున్నటువంటి ఇంపాక్ట్. అండ్ రైట్ సైడ్ లో మీరు చూసినట్లయితే మనకి స్లీప్ సరిగా లేకపోవటం అండ్ అలాగే మన వెయిట్ లో కూడా చాలా అంటే ఎప్పుడు లేట్ స్నాకింగ్ కూడా మనం నిద్రపోలేదు. నిద్రపోనప్పుడు ఏమవుతుంది? ఏదో ఒకటి తినాలనేటువంటి క్రేవింగ్. ఏదో ఒకటి తినగానే ఏమవుతుంది? కొంచెమే కదా అనుకొని అలా పొట్టలో పడేయటం. అది కాస్త నెక్స్ట్ డేకి అంతా కూడా క్యాలరీస్ మనం ఆ వేయింగ్ స్కేల్ మీద ముళ్ళు దాని ఇష్టం. అది ఎట్లా కావాలంటే అట్లా తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి కొన్ని పరిస్థితులకి బ్లూ లైట్ కి కనెక్షన్ ఉంది. ఓకే. సో మరి టిప్స్ టు రెడ్యూస్ ఎక్స్‌పోజర్ టు బ్లూ లైట్. బ్లూ లైట్ ది నెక్స్ట్ స్లైడ్ అండి. ఓకే. మరి ఏం చేయాలి? ఇందాక వరకు కాఫీకి ఏం చేయాలో చెప్పాము. ఓకే. బయోలాజికల్ క్లాక్ మనకు బావుండాలంటే ఏం చేయాలో చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పుకున్నప్పుడు మరి బ్లూ లైట్ కూడా ఏమన్నా టిప్స్ ఉంటే బావుంటుంది గదా! అని అనుకుంటాం గదా! సో దానికి ఇక్కడ ఉన్నటువంటి టిప్స్. లిమిట్ స్క్రీన్ టైమ్. మనకి స్క్రీన్ టైమ్ అనేది ఎంత తగ్గించుకోగలిగితే అంత బెనిఫిట్స్ అనేవి మనం
తీసుకోగలుగుతాం. అలాగే ఎనేబుల్ నైట్ మోడ్ పెట్టేసుకోవటం మొబైల్స్. తర్వాత స్విచ్ టు వార్మ్ లైటింగ్. ఒకవేళ కొంతమందికి అమ్మో! ఇంత చీకట్లో మేము మాకు పడుకోవడం అస్సలు అలవాటే లేదండి అని అనుకుంటే కూడా అది ఒక వార్మ్ లైటింగ్ చిన్న లైట్స్ ఏమన్నా పెట్టుకోవటమే తప్ప పెద్ద పెద్ద లైట్స్ అయితే మాత్రం పెట్టుకోవడానికి ఇంకా అసలు మరీ ఎల్ఈడీ లైట్స్ అని చెప్పేసేసి అసలు ఎంత పెద్ద లైట్సో ఈవెన్ బెడ్‌రూమ్స్ ఏంటి ఇవన్నిట్లో కూడా పెట్టుకుంటూ వెళ్తాం. అది కరెక్ట్ కాదు. అక్కడి నుంచి మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే టేక్ రెగ్యులర్ బ్రేక్స్. మనం ఏదన్నా పని మీద కూర్చున్నాం. రెగ్యులర్‌గా ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ తర్వాత కంటిన్యూయస్‌గా బ్లూ లైట్ ఎదురుగా అలా మనం కూర్చోకూడదు. అప్పుడే ఒక 30 మినిట్స్‌కైనా సరే ఒకసారి కొంచెం బ్రేక్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే రీడ్ ఎ బుక్. ఇది పెట్టుకోగానే వస్తుంది నిద్ర మనకి. ఎందుకంటే చదవాలి అని జనరల్‌గా చాలా సార్లు చాలా మందిని పుస్తకం చదవమంటే చెప్పేటువంటి విషయాల్లో ఒక పుస్తకం చదవండి అంటే ఇలా చెప్తుంటారనమాట. కాబట్టి ఒక పుస్తకం మీ అందరికి అందుబాటులో ఒక పుస్తకం మీ మంచం దగ్గర, మీ కాట్ దగ్గర తప్పనిసరిగా ఒక అది బుక్ అయితే పెట్టుకోండి. మొబైల్ మాత్రం సాధ్యమైనంత వరకు తీసుకెళ్ళి అసలు మీరు పడుకుంటున్నటువంటి బెడ్‌రూమ్‌లో కూడా ఉంచొద్దు అని చెప్తూ ఉంటారనమాట. ఆ రేడియేషన్ కూడా మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ అంటే చిన్న లైట్ ఉన్నా కూడా మనకి లోపల మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వటం అనేది చాలా తక్కువైపోతుంది. మెలటోనిన్ ప్రొడ్యూస్ అయితేనే మనకి స్లీప్ అనేది ప్రాపర్‌గా వస్తుంది. ఓకే. సో, ఆహ్, రైట్. నెక్స్ట్‌ది వెళ్ళిపోదాం. రైట్. ఓకే. స్ట్రెస్ లెవెల్స్. ఓకే. టిప్స్ టు రెడ్యూస్ స్ట్రెస్. మరి కెఫీన్ మాట్లాడుకున్నాం. దెన్ దాని తర్వాత స్లీప్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరి స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గాలంటే ఏం చేయాలి? రెగ్యులర్‌గా ఏదో ఒక ఎక్సర్‌సైజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది మనకి బాడీలో స్టిమ్యులేషన్స్ కొన్ని జరుగుతూ ఉంటాయని చెప్పుకుని ఫస్ట్ స్లైడ్‌లోనే మనం మాట్లాడుకున్నాం కదా! సో, ఎక్సర్‌సైజ్ రెగ్యులర్‌గా చేసుకోవటం వల్ల కావచ్చు. లేకపోతే డీప్ బ్రీతింగ్ అనేది మనం పెట్టుకుని బ్రీతింగ్ టెక్నిక్స్ అని అంటుంటారు. అవి చేసేటప్పుడు మనకుంటుంది. స్ట్రెస్ ఉండదు. అలాగే గెట్ ఎనఫ్ స్లీప్. ప్రాపర్ స్లీప్ ఉంది అనుకుంటే బాడీలో ఉన్నటువంటి ఆల్ ఆర్గాన్స్ ఫంక్షన్స్ అనేవి బాగా జరగాలి అని అనుకుంటే స్లీప్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అన్నట్లుగా మనం చెప్తూ ఉంటాం. ఓకే. అండ్ అలాగే ఈట్ హెల్తీ. మనం తీసుకుంటున్నటువంటిది మార్నింగ్ న్యూట్రిషన్ అనే దగ్గర మొదలెట్టినటువంటిది ఇదే పాయింట్ అన్నమాట. ఈట్ హెల్తీ. హెల్తీ అనేటువంటి దగ్గర ఈ అంటే ఎప్పుడెప్పుడో వేసిన అంటే భూమి పుట్టినప్పుడు పెట్టుంటాడు ఒక బాండీలో. అదే బాండీలో వేసిన బజ్జీలు, అదే బాండీలో వేసిన పూరీలు అలాంటివన్నీ వేసుకొచ్చుకొని వాటిని తీసుకొచ్చుకోవడం అనేది హెల్తీ ఈటింగ్ కిందకి రాదు. ఎందుకంటే దాంట్లో టాక్సిసిటీ ఎంత పెరిగిపోయి ఉంటుందో ఒకసారి కొద్దిసేపు కూర్చొని దాని వైపు చూస్తే మనకు అర్థమైపోతుంది. అది ఆ కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది. కానీ మనకి బయటకి వెళ్ళిపోయేసేసి ఎట్లా పడితే అట్లా ఉన్నటువంటి ఫుడ్స్ ని మనం తీసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. ప్లీజ్ అవాయిడ్ దట్. అది అవాయిడ్ చేసుకోగలిగితే బాగుంటుంది. అక్కడ ఈట్ హెల్తీలో ఇవన్నీ వస్తాయి. చాలా వస్తాయి. నేను ఇదొకటి చెప్తున్నానన్నమాట. ఎందుకంటే ఏ బోండాలు బజ్జీలు బండి దగ్గర చూడండి, బజ్జీల బండి దగ్గర చూడండి, పానీపూరి అంటారు దాని దగ్గర చూడండి. మరి ఈట్ హెల్తీ అని చెప్పి ఒక పక్క చెప్పుకుంటూ వెళ్తాం. మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ తినటానికి రెడీ అయిపోతుంటాం. అది మనకి స్ట్రెస్‌కి రీజన్ అవుతుంది. తినిన తర్వాత ఏమవుతుంది చెప్పనా? కొన్ని ప్రశాంతంగా ఉంటామా? అది కూడా ఏముండం. వచ్చిన తర్వాత అంటే అయ్యో! తినకుండా ఉంటే బాగుండేది. తినకుండా ఉంటే బాగుండేదని దాని గురించి విపరీతమైనటువంటి దుఃఖం పడుతూ ఉంటాం. అలాగే టేక్ బ్రేక్స్. ఓకే. ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆహ్, రైట్. ఎంగేజ్ ఇన్ హాబీస్. ఓకే. అండ్ అలాగే ప్రాక్టీస్ మైండ్‌ఫుల్ అండ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోవటం ఇవన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. ఇంకా స్ట్రెస్‌ని ఈ విధంగా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. హౌ టు రెగ్యులేట్ యువర్ సర్కాడియన్ రిథమ్. సో, ఇది లాస్ట్‌ది. మనకి సర్కాడియన్ రిథమ్ మీద మాట్లాడి ఉన్నాం కాబట్టి ఇక్కడ చెప్తాను. మన బాడీ క్లాక్ ప్రాపర్‌గా పని చేయాలి అనంటే ఎక్సర్‌సైజ్ రెగ్యులర్‌గా చేయాలి. ఏ ఎక్సర్‌సైజ్ చేయాలి? ఏదైనా చేయండి. దాంట్లో వాకింగ్ చేస్తారా? 10,000 స్టెప్స్ చేస్తారా? లేకపోతే యోగా చేస్తారా? లేకపోతే జుంబా చేస్తారా? ఏదైతే కూడా పర్లేదు. మొబిలిటీ అంటే ఎక్సర్‌సైజ్ పార్ట్ అనేదైతే తప్పనిసరిగా ఉండాల్సింది. మన బాడీ క్లాక్ కరెక్ట్‌గా పనిచేయాలి అని అనుకుంటే. అండ్ అలాగే సెకండ్‌ది స్టిక్ టు రెగ్యులర్ బెడ్ టైమ్ అండ్ వేకప్ టైమ్. ఇదొక్కటి ఇక్కడ మాత్రం నేను ఐ విల్ టేక్ అనదర్ 1 మినిట్ టైమ్ అండి. మనం కొన్ని సార్లు చాలా మొహమాటం మనకి. ఏంటంటే
ఎవరన్నా రాత్రి మనది స్లీప్ టైం అనుకోండి. ఆ స్లీప్ టైమ్ మనం రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అప్పుడు ఆ టైంలో మొబైల్ మొదలు పెట్టేస్తే నిద్ర వస్తున్నటువంటిది కాస్త నిద్రపోయిందనుకోండి. మళ్ళీ నిద్రపోవటానికి చాలా బాడీ కష్టపడాల్సిన పరిస్థితి అవుతుంది కదా! అలర్ట్ అయిపోతుంది. మరి అప్పుడు మళ్ళీ ఎలా అవుతుంది? కాబట్టి ఇక్కడ ఒక్క దగ్గర నేను ఒక మాట అడుగుతాను. ఎవరన్నా వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి. ఆ వెజిటేరియన్ దగ్గరికి నాన్ వెజ్ తీసుకొని వెళ్లి ఎవరన్నా పెట్టారనుకోండి. ఏం చెప్తాం వెంటనే? ఆహాహా! వద్దండి. నేను అసలు ముట్టుకోను గూడా ముట్టుకోను అని చెప్పేసేసి చాలా క్లియర్‌గా చెప్పేస్తారు. ఎందుకు? బికాజ్ వాళ్ళకి ఆ విషయంలో క్లారిటీ ఉంది. ఏంటంటే మేము మా జీవితంలో మేము వాటిని ముట్టుకోవటం గాని, మా ఇంట వంట లేదనేటువంటి విషయంలో వాళ్ళకొక క్లారిటీ ఉంది. అంత క్లారిటీ ఉంది కాబట్టి చాలా క్లియర్‌గా నో అంటే నో అని జెప్పి చెప్పేసేసుంటారు. ఎందుకలాగా? మరి అదే విధంగా మనం బెడ్ టైమ్‌కి వెళ్ళటానికి మన బాడీకి కూడా నో. నేను ఈ టైం తర్వాత నైట్ 10:00 తర్వాత ఆఫ్‌కోర్స్ మీ టైమింగ్స్ మీరు పెట్టుకోండి. అది ఆ టైమింగ్స్ దగ్గర నేను కంపెల్ చేయటం కాదు. ఈ టైం నేను పడుకునే టైం అంటే ఆ టైం తర్వాత నో అంటే నో అన్నట్టుగా అలా అలవాటు చేసుకోవటం అనేది అట్ ది సేమ్ టైమ్ లేచే టైం కూడా రెగ్యులర్ బెడ్ టైమ్ అండ్ వేకప్ టైం. ఇవి 2 కూడా మనం ఫాలో చెయ్యగలిగితే మన బయోలాజికల్ క్లాక్, మన బాడీ క్లాక్, మన సర్కాడియన్ రిథమ్ ఇవన్నీ కూడా మనం చెప్పినట్టుగా మాట వినటం అనేది జరుగుతుంటుంది. ఇది ఒకటి ఫాలో అవ్వాల్సిన విషయం. బికాజ్ ఐయామ్ ఫాలోయింగ్ అండి. నేను 9:30 తర్వాత 10:00 ఈస్ ద లాస్ట్ టైమ్. ఇంక దాని తర్వాత నేను అరిచి గీపెట్టినా కూడా నాకు దిస్ ఈస్ మై టైమ్ అని చెప్పి ఐ విల్ రెస్పెక్ట్ మై బాడీ. మన బాడీని మనం రెస్పెక్ట్ చేయకపోతే వేరే వాళ్ళెవరో వచ్చి మన బాడీని ఎందుకండి రెస్పెక్ట్ చేస్తారు? మనకెందుకిస్తారు? కాబట్టి ఈ వేకప్ టైమ్ దగ్గర ఇది దగ్గర కండిషన్స్ అప్లై. మీ టైమింగ్స్, మీ జాబ్స్ వీటన్నిటిని అక్కడ ఈ ఒక్క దగ్గర ఐయామ్ అపాలజైజింగ్ మిగతా వాళ్ళు ఎవరిదన్నా నేనేదో టైం చెప్పాను కదా అని అనుకోవద్దు. హ్మ్. మీరు అది ఫాలో అవ్వటం. మీ సర్కాడియన్ రిథమ్ మీ బాడీ కోసంగా చెప్పేది. అవాయిడ్ కెఫీన్ ఇన్ ద ఆఫ్టర్‌నూన్ అండ్ ఈవినింగ్. ఎందుకు ఆఫ్టర్‌నూన్ అని అన్నారు? 6 అవర్స్ బిఫోర్. అంటే మనకి మధ్యాహ్నం మామూలుగా ఒక్కోసారి 4:00 అంటాం. 10:00 పడుకుంటే 3:30 ఆ టైంలోనే తీసుకోవాల్సిన అంత ఉంటుంది తప్ప మిగతాది కాదు. ఓకే. ఇన్ ద ఈవినింగ్. అవాయిడ్ స్క్రీన్ టైమ్ అట్‌లీస్ట్ 2 అవర్స్ బిఫోర్ బెడ్ టైమ్. అండ్ అలాగే మేనేజ్ స్ట్రెస్. అవాయిడ్ లేట్ నైట్ స్నాకింగ్. ఈ లేచి ఉంటేనే కదా లేట్ నైట్ స్నాకింగ్. అసలు లేవకుండానే నిద్రపోవటం 10 గంటలకు నిద్రపోతే లేట్ నైట్ స్నాకింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? సో, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో లేట్ నైట్ స్నాకింగ్ ఉండొద్దు. స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవాలి. 2 అవర్స్ బిఫోర్‌గా మన స్క్రీన్ టైమ్‌ని స్టాప్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు చెప్తున్నారు గానీ ఇంత ఫాలో అవ్వటం మా వల్ల కాదు అని చెప్పేసేసి ఎవరన్నా ఏమన్నా అనుకుంటున్నారంటే మళ్ళీ మీ బయోలాజికల్ క్లాక్‌లో ఈరోజు మార్నింగ్ ప్రాపర్ న్యూట్రిషన్‌తో ఉన్నటువంటి మార్నింగ్ న్యూట్రిషన్ ఇచ్చారో, ఇవ్వలేదో నాకు తెలీదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం ఇవన్నీ చేసుకుంటూ ఫౌండేషన్స్ ఆఫ్ హెల్త్ ఏంటి? షేడ్స్ అని ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఫస్ట్ ప్లేస్‌లో వచ్చింది అడిక్వేట్ స్లీప్ అండ్ అడిక్వేట్ హైడ్రేషన్, ఎ బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్, సప్లిమెంటేషన్. కొన్ని అవసరం పడతాయి. రికమెండెడ్ డైటరీ ఇంటేక్ అని చెప్పుకున్నాం కదా! కొన్ని అవసరం పడతాయి. తప్పనిసరిగా మనం ఇవ్వాల్సొస్తుంది కాబట్టి సప్లిమెంటేషన్ కూడా ఇవ్వాలి. సో, ఈరోజు మన టాపిక్‌లో మనం మాట్లాడుకున్నది కొన్ని అలవాట్లు, హాబిట్స్. హ్యాబిట్స్ అని ఇంకొక్కసారి ఎవరైనా చాట్ బాక్స్‌లో ఈరోజు ఎన్ని అలవాట్లు నేర్చుకున్నాం అని ఒక్కసారి మిమ్మల్ని మీరు రికలెక్ట్ చేసుకోగలిగితే ఒక కెఫీన్ మనం మానేసేయాలనేటువంటి విషయం కావచ్చు. ప్రాపర్ స్లీప్ టైమ్ మనం మెయింటైన్ చేయాలనుకోవచ్చు. అండ్ ఎక్సర్‌సైజ్ పార్ట్ కావచ్చు. అన్నిటికంటే పాజిటివ్‌గా మనం థింక్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వటం మొదలుపెట్టినప్పుడు మనం తీసుకుంటున్న మార్నింగ్ న్యూట్రిషన్‌కి, మన బాడీకి, మన సర్కాడియన్ రిథమ్‌కి మనం రెస్పెక్ట్ చేసినప్పుడు. లాస్ట్‌లో ఒక్క కొటేషన్ నాకిష్టమైన కొటేషన్ అనుకుంటారా ఏదన్నా అనుకోండి అది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం గురించి మనం పట్టించుకోవాలి. అనారోగ్యం వచ్చిన తర్వాత మనమే మన బాడీని పట్టించుకోనప్పుడు వేరే ఎవరో మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళ టైమ్‌ని, వాళ్ళ మనీని, వాళ్ళ అన్ని పక్కన పెట్టేసేసి మనల్ని ఎందుకు పట్టించుకోవాలి ఒకసారి చెప్పండి. అవునా కాదా ఆలోచించుకోగలిగితే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం గురించి మనం పట్టించుకోవాలి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. బ్యాక్ టు ప్రశాంతి గారు. So that's all for the today, Annie, and over to Nageshwara sir again. వండర్ఫుల్ సెషన్ కదా, రియల్లీ ఫెంటాస్టిక్ అండి. సో అందరూ బాగా ఈరోజు చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను. సో
పాయింట్స్ నోట్ చేసుకుంటున్నారు. అది నిన్న మొన్నటితో పోలిస్తే చాలా బాగా పెరిగింది. సో ఎంత ఫోకస్డ్ గా ఉన్నారంటే అంత ఫోకస్డ్ గా ఉన్నారు. వెరీ గుడ్. ఎట్ ద సేమ్ టైం చాలా మంది సెషన్ కి హాఫ్ అన్ అవర్ లేట్ వరకు ఎలా చేశారు. హాఫ్ అన్ అవర్ తర్వాత లేట్ గా కాదు, జాయిన్ అయితేనే జాయిన్ కాకపోతేనే. చూసుకోండి ఎంత ఇంపార్టెంట్ ఇవి. బయట మీకు లక్షలు పెట్టినా కూడా దొరికినటువంటి సెషన్స్ చూసుకోవాలి. ఓకేనా? అది టీంలో అందరు పాస్ చేయండి. ఈ మధ్య చూస్తున్నాం మనం ఎందుకు అలా జరుగుతుందో. టైం అండ్ టైం విత్ ఇన్ 5 minutes లో 98% అటెండెన్స్ ఉండేది. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఐ డోంట్ నో. బట్ చూసుకోండి, అది మన ఇది మన డిసిప్లిన్స్ మంచిదైతే అది. ఓకే, రైట్. సో ఈ రోజు ప్రోగ్రామ్ విన్నారు కదా. ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు వచ్చినటువంటి డౌట్స్ ఏంటి? ఎనీ డౌట్ మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. జ్యోతి మేడం మీకు ఇస్తారు. ఓకే, లక్ష్మీ గణేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. సో కాఫీ గురించేనండి డౌట్ ఈ రోజు టాపిక్ లోనే. యాక్చువల్గా ఏంటంటే మేము బుల్లెట్ ప్రూఫ్ కాఫీ రికమెండ్ చేస్తాము మేము ఇచ్చే డైట్ లో. సో యాక్చువల్గా మేము ఎనీ టైం మేము తీసుకోవచ్చు అనేది మీరు కూడా చాలా సందర్భాల్లో కొన్ని ట్రైనింగ్స్ లో చెప్పున్నారు. సో ఇప్పుడు ఏమైనా రిస్ట్రిక్ట్ చేయాలా దాన్ని? అట్లా దాని గురించి. అంటే సార్ ఇక్కడ మెయిన్లీ మనం సర్కాడియన్ రిథం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బిఫోర్ స్లీప్ టైం అయితే ఖచ్చితంగా తీసుకోకూడదు. బిఫోర్ స్లీప్ టైం ఇందాక మనం ఒక స్టడీ కూడా చూసాము. మనకి 3 hours బిఫోర్ ఇచ్చిన, 2 hours బిఫోర్ ఇచ్చిన, 1 hour బిఫోర్ ఇచ్చిన ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది స్లీప్ టైం పైన. సో అట్లీస్ట్ ఒక 6 hours గ్యాప్ అనేది మీకు స్లీప్ టైం కి మధ్యలో ఉంటే దట్స్ ఓకే ఎనీ టైం. బట్ కాఫీ ఇందాక చెప్పినట్టు ఇఫ్ యూ గో ఫర్ అ డీకాఫ్, క్యాఫిన్ లేకుండా ఉండేది ఏదన్నా తీసుకుంటే బెటర్. యా, ఇన్ సమ్ కేసెస్ లో బుల్లెట్ కాఫీ దట్ విల్ యాక్చువల్లీ మంచిది, బూస్ట్ అవుతుంది అని మనం చెప్తాము. ఇన్ కొన్ని కేసెస్ లో దాని నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ ద కెఫిన్, రైట్? సో మీరు అది ఎంత తగ్గించి యూస్ చేస్తే అంత మంచిది. శ్రీ లక్ష్మీ గోపాల్. Sir, good morning, sir. Madam, good morning. Morning, sir. Before what time we have to take the king size breakfast, which is useful to the body? అంటే సాధారణంగా కొంతమంది ఎంప్లాయీస్ షిఫ్ట్ లో ఉంటారు, వాళ్ళకి ఒకే టైంలో రెగ్యులర్ గా తీసుకోవడం కుదరదు. అండ్ వన్ మోర్ థింగ్, హౌస్ వైఫ్స్ వచ్చేసరికి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ గా 10 11 మీల్స్ వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ సర్కాడియన్ రిథం అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇలా షిఫ్ట్స్ లో ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి, ఎలా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, అండ్ కింగ్ సైజ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఏ టైంలో తీసుకుంటే దాని యూసేజ్? ఎస్ సార్. సో గుడ్ క్వశ్చన్ సార్. సో కింగ్ సైజ్ బ్రేక్ఫాస్ట్, మనం బ్రేక్ఫాస్ట్ పాతకాలంలో మనం ఎలా చేసేవాళ్ళం, సూర్యుడి తోటి మనం తినేవాళ్ళం, రైట్? యాజ్ సూన్ యాజ్ సన్ రైజ్ అయినప్పుడు వి యాక్చువల్లీ ఈట్ అవర్ బ్రేక్ఫాస్ట్. సో సన్ రైజ్ అయినా ఒక 1-2 hours లోపల మనం మీల్ ఇచ్చేస్తే బెటర్. దట్ ఈస్ ద రైట్ టైం అనమాట. అంటే మనం లేచిన వెంటనే, ఎగ్జాంపుల్ మీరు ఒక 8 o'clock కి లేసారనుకోండి, 8-9 o'clock కి దాంట్లో కింగ్ సైజ్ బ్రేక్ఫాస్ట్ అనేది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ ఇలా షిఫ్ట్ వర్క్స్ చేస్తున్నారు వాళ్ళకి అంటే డెఫినెట్లీ వాళ్ళ ఎంటైర్ సర్కాడియన్ రిథమ్ అనేది చేంజ్ అవుతుంది. బికాస్ ఏంటంటే యాజ్ ఐఎమ్ టెలింగ్, బయట కంట్రీస్ లో ఇప్పుడు మనకి మార్నింగ్ ఉంది, బయట కంట్రీస్ లో డే ఉంది, సారీ నైట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రాసెస్ లో మన కొంతమంది నైట్ షిఫ్ట్ లో ఆ టైంకి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మన లైట్ కనుక చూసుకున్నట్టు అయితే సన్ రైజ్ లో వాళ్ళు పడుకుంటారు, నార్మల్ టైంలో వాళ్ళు మేల్కొని వర్క్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సూటబుల్. డెఫినెట్లీ బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, దాని వల్లనే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బట్ దాన్ని మనం ఏం చేయలేం. సో అలాంటి వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలంటే స్ట్రిక్ట్ గా వాళ్ళ డేని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మార్నింగ్ నుంచి, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మార్నింగ్ స్టార్ట్ అయింది, సో వాళ్ళకి అప్పుడే వర్క్ అంతా నైట్ అంతా ఫినిష్ చేసుకొని వాళ్ళకి నైట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ టైం టు ఈ టైం మనం ఎలా లెగడం పడుకోవడం ఫిక్స్ చేసామో వాళ్ళు కూడా ఆ టైంకి ఫిక్స్ చేసుకోవాలి. 8 hours అంటే 8 hours కి పడుకోవాలి. మళ్ళీ మాకు సండే వచ్చింది, మళ్ళీ మార్నింగ్ అందరికి ఎలా ఉంటుందో మళ్ళీ నాకు కూడా మార్నింగ్ అలాగే ఉంటుందంటే కుదరదు. మొత్తం ఎంటైర్
మీరు ఎంటైర్ మంత్ మొత్తం అలాగే ఉండాలి. ఈ టైం టు ఈ టైం పడుకున్నాను, బికాస్ అలా వాళ్ళ సర్కాడియం రిథమ్ అనేది సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 6:45 పోనీ 7 అనుకుందాం. 7 o'clock కి నా డే స్టార్ట్ అవుతుంది, 7 o'clock కి వాళ్ళ డే ఎండ్ అవుతుంది. అంటే 7 o'clock కి రాగానే వాళ్ళు ఇంకా పడుకోవాలన్నమాట. పడుకొని మళ్ళీ రాత్రంతా ఆ డే అంతా పడుకొని మళ్ళీ నైట్ లో లేగాలి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. సో మనం ఎలా డే అంతా ఉంటుందో అలాగే వాళ్ళు కూడా షిఫ్ట్ చేసుకుంటే బెటర్. మన మీల్ ప్యాటర్న్స్ కూడా అలాగే షిఫ్ట్ చేసుకుంటే బెటర్. ఓకే, ఇంకా క్వశ్చన్స్? అంతేనేం లేవా ఈరోజు? బాగా అర్థమైంది. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, అనుషామన్నాథ్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. యాక్చువల్గా ముందు అడిగిన గోపాలకృష్ణ గారు సార్ అడిగిన దానికి క్వశ్చన్ రిలేటెడ్ గాను, ఇప్పుడు నైట్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళకి మనం డైట్ ప్లాన్ లో ఇచ్చేటప్పుడు వాళ్ళకి మోర్ రిజల్ట్ అనేది రావట్లేదు. యాక్చువల్గా మేము 2 మీల్స్ లో ఉన్నప్పుడు 2 మీల్స్ ఇచ్చిన క్రమంలో వాళ్ళు నైట్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళకి రిజల్ట్ అనేది కరెక్ట్ గా రావట్లేదు. వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేయాలి? దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ సార్, బికాస్ వాళ్ళ ఎంటైర్ సర్కాడియన్ రిథమ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇన్సులిన్ మార్నింగ్ టైంలో ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ ఇస్తేనే దట్ విల్ వర్క్ బెటర్. అంటే ఏ హార్మోన్స్, లెప్టిన్ కానీ గ్రెలిన్ కానీ ఏ హార్మోన్స్ అయినా కానీ కూడా యాక్టివ్ ఫేజ్ లో మనకి యాక్టివ్ గానే ఉంటాయి. సో నార్మల్ నైట్ టైంలో ఇన్యాక్టివ్ గా ఇచ్చినప్పుడు మనం ఎంత హెల్తీ మీల్ ఇచ్చినా కానీ కూడా దానికి కావాల్సిన మెటబాలిజం కానీ ఇలాంటివి, అంటే ప్రాపర్ అబ్జార్ప్షన్ కానీ ప్రాపర్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ కరెక్ట్ గా ఉండదు. సో వాళ్ళల్లో డెఫినెట్లీ రిజల్ట్స్ అనేవి స్లోగానే ఉంటాయి. దాన్ని మనం బూస్టప్ చేయాలి అంటే ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్. సో ఇందాక నేను చెప్పినట్టు ఒక పర్టికులర్ టైం ని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఫాలో అవ్వాలి. లైక్ ఇప్పుడు సేమ్ థింగ్ యుఎస్ లో ఉన్న వాళ్ళకైతే టోటలీ రివర్స్ ఉంటుంది. సో వాళ్ళు యుఎస్ ఉండేలాగానే వాళ్ళ డేని మొత్తం ఫిక్స్ చేసుకోవాలి. నైట్ ఇప్పుడు వచ్చి నేను ఆఫీస్ నుంచి ఇప్పుడు రాత్రంతా వర్క్ చేశాను, ఆఫీస్ నుంచి వచ్చాను 7 o'clock కి. 7 o'clock వచ్చి మళ్ళీ నేను ఫ్రెషన్ అప్ అయ్యి నేను ఏదైతే ఫుడ్ తింటానో అది తినేసి ఇంకా పడుకోవాలి. 8 గంటలు నాకు నిద్ర రావాలంటే 8 గంటలు ఎవరు డిస్టర్బ్ చేయకుండా సౌండ్ స్లీప్ ఉంటేనే నా హార్మోన్స్ వాళ్ళకి యుఎస్ లో ఎలా వర్క్ అవుతుందో నాకు కూడా అలాగే వర్క్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, రూమ్ డార్క్ చేసుకోవాలి, మెలటోనిన్ ప్రొడక్షన్ కరెక్ట్ గా ఉండాలి. సో ఇలా చేస్తేనే వాళ్ళకి కొంచెమన్నా రిజల్ట్స్ వస్తాయి. లేదంటే మేడం ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఒక టైం ఫాలో అవుతారు, మళ్ళీ సాటర్డే సండే రెగ్యులర్ గా మనం ఇంట్లో ఎలా యూస్ చేస్తామో అలాగే వాడతారు. సో అది కూడా మనం ఈ 6 days ఎలా మనం డైట్ లో తీసుకొని మన ప్రాక్టీస్ ఎలా ఉందో మిగతా 2 days కూడా అలాగే చేయాలి. దే షుడ్ నాట్ బి డిస్టర్బెన్స్, లేదంటే బాడీ డిస్టర్బ్ అయిపోతుంది, ఎంటైర్ సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. ఒక డే లో ఒకటి ఇచ్చాము అంటే 6 days కి ఒకలాగా ఇచ్చాము, 2 days కి ఒకలాగా ఇచ్చాము. So definitely that will have an impact. థ్యాంక్ యూ. లక్ష్మీ రవి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. Morning, sir. గ్రెలిన్ హార్మోన్ ఏ టైంలో రిలీజ్ అవుతుంది? టైం See, sir, ghrelin అనేది హంగర్ హార్మోన్, రైట్? సో సో యాక్చువల్లీ మనకి ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డైట్ సార్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డైట్. లైక్ ఎగ్జాంపుల్ మనం తినంగానే మనం ఫుల్ అయ్యింది అని ఆకలి అవుతుంది అని రిలీజ్ ఎప్పుడన్నా రావచ్చు. అంటే సర్కాడియం రిథమ్ నే ఫాలో అవ్వాలని ఏం లేదు. ఎగ్జాంపుల్ సర్కాడియం రిథమ్ తోటి ఫాలో అవుతే పొద్దున మనకి రిలీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ నైట్ టైంలో రిలీజ్ అనేది తక్కువగా ఉంటుంది యాజ్ పర్ ద సర్కాడియన్ రిథమ్. ఓకే, సో ఈ గ్రెలిన్ అనేది మనకి ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ నాకు రాత్రి ఒక 2-3 వరకు మేలుకునే అలవాటు లేదు. ఓకే, ఎగ్జాంపుల్ అనుకుందాం 2-3 వరకు మేలుకునే అలవాటు లేదు, బట్ మై ఎంటైర్ ఆర్గాన్ ఈజ్ వర్కింగ్. నా సర్కాడియన్ రిథమ్ అకార్డింగ్ టు ద లైట్ వర్క్ చేస్తుంది, ఐఎమ్ వర్కింగ్ కాబట్టి.
ఆ టైంలో కూడా మీకు ఆకలి కావచ్చు, గ్రెలిన్ హార్మోన్ అప్పుడు కూడా యాక్టివేట్ అవ్వచ్చు. కానీ మార్నింగ్ టైంలోనే యాక్టివ్ ఫేజ్ లోనే ఇది యాక్టివ్ గా ఉంటుంది. మిగతా టైంలో అంటే రిలీజ్ అవ్వదని కాదు, రిలీజ్ అవుతుంది, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది యాక్టివిటీ. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా ఇందాక బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి లక్ష్మీ గణేష్ గారు క్వశ్చన్ అడిగారు. దాని మీద నేను ఇంకొంచెం వివరణ ఇస్తాను. మళ్ళీ దాని గురించి మీరు నెగిటివ్ లోకి వెళ్ళిపోకండి ఎవరు. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనేటువంటిది ఇట్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. అందులో కాఫీ పౌడర్ అంటే కెఫిన్ కలుపుతాము. తర్వాత మనం బటర్ కానీ ఘీ కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ ఇలాంటివి కలుపుతాం. అంటే హై ఫ్యాట్స్ యాడ్ అవుతాయి. సో ఇక్కడ కెఫిన్ ప్లస్ గుడ్ ఫ్యాట్ అనేటువంటిది ఏంటంటే మనకు ఒక సస్టైన్ ఎనర్జీ ఇస్తుంది. అందులో లో కార్బ్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉండవు, ఫ్యాట్ అండ్ కెఫిన్ ఉంటుంది. ఇది సస్టైన్ ఎనర్జీని ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఎవర్ ఇందులో మనం వాడేటువంటి ఇప్పుడు లో ఏంటి సాల్టెడ్ బటర్ లాంటివి వాడతాం మనం, లేదా ఆయిల్స్ వాడతాం. ఇవన్నీ ఏంటంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ లాంటివి అనమాట, ఎంసిటి అంటుంటాం. ఓకే, ఇవేం చేస్తాయంటే మన కీటోన్స్ అంటే మన కిటోన్స్ అంటే ఫ్యాట్స్ ని మనకి మెటబాలిజం కు ఉపయోగించుకునేటట్లు చేస్తాయి అన్నమాట. ఆ రకం కూడా అది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎప్టైట్ ని కంట్రోల్ చేస్తుంది అది. ఓకే, ఇది ఎక్కువగా అంటే కంట్రోల్ మీన్స్ మీకు ఆకలి అయ్యేటట్లుగా, కొంచెం మీకు ఆకలి వేస్తున్నా కూడా ఆకలి కానట్లుగా కొద్దిగా ఆపుతుంది. అందువల్ల మీరు తినాలి అనేటువంటిది మీకు రాదని. అదేవిధంగా న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఇందులో ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఇందులో విటమిన్ ఏ కానీ డి కానీ ఈ కానీ కే కానీ వీటన్నిటి అబ్జార్ప్షన్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల బుల్లెట్ ప్రూఫ్ కాఫీస్ మీరు డైట్ లో ఇచ్చేటప్పుడు ఏం దాని గురించి డౌట్ పడదు. కాకపోతే ఇందాక మేడం చెప్పినట్లుగా పడుకునే దానికి ముందు ఎన్ని గంటల ముందు తాగుతున్నాం అనేది అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి కెఫిన్ వద్దన్నారు కదా అని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ మన డైట్ లోంచి అవాయిడ్ చేయాల్సినటువంటి పని ఏమీ లేదు. దాన్ని పెట్టుకోవచ్చు, కాకపోతే పడుకునే దానికి ముందు. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ టైం వచ్చేసి ఇట్ ఈస్ బెటర్ టు టేక్ 4 PM. దాని తర్వాత ఇంకా తీసుకోకుండా ఉంటే మంచిది. బిఫోర్ 4 PM యూ మే టేక్ 2 to 3 times a day. అది వ్యక్తిని బట్టి తేడా ఉంటుంది, దాన్ని బట్టి చెప్పండి. ఓకే, సో మళ్ళీ దీని గురించి ఏం నెగిటివ్ లోకి వెళ్ళిపోయి మీరు ఇవాళ వద్దని డౌట్ పడదు. సో దట్స్ ఇట్. చాలా రీసెర్చెస్ కూడా అయ్యాయి బుల్లెట్ కాఫీ గురించి, బికాస్ యాక్చువల్లీ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ సో మెనీ థింగ్స్. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ టేకింగ్ అనేది. ఇందాక సార్ చెప్పినట్టు రెస్ట్రిక్ట్, బికాస్ ఇక్కడ మనం సర్కాడియం రిథమ్ గురించి మాట్లాడుతున్నాం. యాక్టివ్ ఫేజ్ లో మీరు తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, బట్ బిఫోర్ ద రెస్టింగ్ రిసర్చ్ కూడా చేసేది ఏంటంటే పడుకునే ముందు మీ స్లీప్ డిస్టర్బ్ అవ్వద్దని. బికాస్ కెఫిన్ ఉంటే ఆబ్వియస్లీ యూ స్లీప్ డిస్టర్బ్, దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు అవాయిడ్ బిఫోర్ దట్. అంటే ఇది మెంటల్ క్లారిటీ కానీ లేకపోతే కిటోసిస్ సపోర్ట్ కి బాగా చేస్తుంది. అందువల్లే మనం దీన్ని మన డైట్ లో ఇంక్లూడ్ చేసాం. ఓకే, అదే విధంగా మనం కావాలనుకుంటే ఈ లెమన్ టీ, గ్రీన్ టీ ఇవి కూడా చెప్తున్నాం కదా, హెర్బల్స్, అవి కూడా తీసుకోవచ్చు. బట్ ఏదైనా నాన్ షుగర్స్, అది ఇంపార్టెంట్. మళ్ళీ షుగర్స్ లేకపోతే. ఎస్, హుషార్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, అడగండి. వాకింగ్ ఆఫ్టర్ మీల్ అనేది జనరల్ గా నైట్ సజెస్ట్ చేస్తారు కదండి, జనరల్ వాక్ అనేది. మార్నింగ్ కూడా చేయొచ్చా? అదొక డౌట్ అయినా. ఎస్ సార్, వాకింగ్ మనం యాక్టివ్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా వాకింగ్ మంచిదే కదా. మీరు ఏ టైంలోనన్నా చేయండి, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత చేయండి, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత. వాకింగ్ అనేది త్రూ అవుట్ ద డే మనం ఏ టైంలోనన్నా చేయొచ్చు, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. లైక్ టోటల్ మనకి జనరల్లీ మనం చెప్తాం కదా 10,000 steps చెయ్యాలి అని, సో మనం ఏ టైంలో చేసినా మంచిది. ఓకే మేడం, జనరల్ గా మార్నింగ్ వితౌట్ మీల్ అనేది సజెస్టబుల్ కదండి, జనరల్ వరల్డ్ వైడ్ ఉన్న అవేర్నెస్ అండి.
అంటే మార్నింగ్ ఆఫ్టర్ మీల్ అనేది సజెస్టబుల్, అదే నా డౌట్ అండి, మెయిన్ డౌట్. యా చెయ్యొచ్చు సార్. ఆఫ్టర్ ఇట్ ఈస్ నాట్ అ కంప్లీట్ వాక్ అంటే ఇంకా 1 అవర్ నేను ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్టర్ హ్యావింగ్ అ హెవీ మీల్ అలా కాదు. నార్మల్ ఒక 10-15 minutes వాకింగ్ ఈజ్ బెటర్ యాక్చువల్లీ. బట్ నార్మల్ ఎక్సర్సైజెస్ మీరు ఎప్పుడైతే లేచి రెగ్యులర్ గా మీరు ఎర్లీ మార్నింగ్ చేస్తారో దట్ ఈస్ యాక్చువల్లీ సజెస్టబుల్. సో అండ్ మార్నింగ్ ఎందుకు అంటే బికాజ్ యాజ్ యూ వేకప్ అలాంగ్ విత్ ద సన్ యూర్ వేకింగ్ అప్. పొద్దున్న సన్ నుంచి జనరలీ మనం డార్క్ రూమ్ చేస్తున్నా కానీ కూడా విండోస్ ఓపెన్ గా పెట్టుకొని పడుకున్నప్పుడు మనకి అలారం ఏం పెట్టుకోకపోయినా కానీ కూడా ఆ సన్ రేస్ తోటి మన మెయిన్ క్లాక్ యాక్టివేట్ అయ్యి మనకి మెలకు వచ్చేస్తుంది, రైట్? సో అలాగే ఆ టైంలో కనుక మనం ఎక్సర్సైజెస్ కనుక చేసినట్టు అవుతే సో దట్ విల్ గివ్ యూ అ వెరీ గుడ్ ఇంపాక్ట్. అంటే రిజల్ట్స్ కూడా చాలా బెటర్ గా ఉంటాయి వెన్ యూ డూ ఇట్ ఇన్ ద మార్నింగ్. సో మార్నింగే చెయ్యండి, కాకపోతే ఆఫ్టర్ ద మీల్స్ కొంచెం అంటే ఒక 10-15 minutes వాకింగ్ చేస్తే దట్ విల్ యాక్చువల్లీ ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఉషారాయుడు గారు అడిగిన ప్రశ్నకి సూట్ సమాధానం వచ్చింది. వాకింగ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ ఈ డివిజన్స్ ఏం పెట్టుకోకండి. ఇప్పుడు ఆఫ్టర్ మీల్ వాక్ వేరు, జనరల్ వాకింగ్ వేరు. జనరల్ గా మీరు హెల్త్ కోసం చేసే వాకింగ్ కిలోమీటర్ల కొద్దీ నడుస్తారు. ఆఫ్టర్ మీల్ చేసే వాకింగ్ ఒక 10 minutes నడుస్తారు. ఆ వాకింగ్ కి ఈ వాకింగ్ కి చాలా తేడా ఉంది. అందుకే తిన్న తర్వాత ఇమ్మీడియట్ గా కూర్చోవటం కానీ పడుకోవటం కానీ చేయకూడదు. ఇది ఒక రూల్. మనం ఆల్రెడీ మన వెయిట్ లాస్ క్లయింట్స్ కూడా చెప్తాం. ఏది మైండ్ఫుల్ ఈటింగ్ చేయాలి. తర్వాత తిన్న తర్వాత వెంటనే కూర్చోవటం కానీ పడుకోవటం కానీ చేయకుండా ఒక 10 minutes వాక్ చేయండి. వాక్ అంటే మళ్ళీ మనం బాడీ ఫిట్నెస్ కోసం చేసే వాక్ చాలా ఫాస్ట్ ఉంటుంది, అలా కాదు. ఇది జస్ట్ ఒక నార్మల్ గా అలా కొద్దిసేపు. ఏమవుతుంది దీనివల్ల అంటే ఈ డైజెషన్ కి సంబంధించినటువంటి నర్వస్ ఆ మెకానిజం అంతా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిపోయి మీరు ఇచ్చిన ఫుడ్ ని తీసుకోవడం, న్యూట్రిషన్ దేని పని అది చేయడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా పొట్ట నిండా తినేసి పడుకున్నాము లేదా హాయిగా కూర్చున్నాము అనుకోండి, అవన్నీ రిలాక్స్డ్ గా ఉండి పని తొందరగా మొదలు పెట్టాలి. అందుకోసం ఒక నార్మల్ వాక్ ఒక 10 minutes చేయాలి. కానీ అదే మీరు మార్నింగ్ చేసే వాక్ లేకపోతే ఈవినింగ్ చేసే వాక్స్, అవి ఎక్సర్సైజ్ లాగా చేసే వాక్స్ వేరు, ఈ ఫుడ్ వాక్స్ వేరు. ఓకేనా? ఈ తిన్న తర్వాత ఈ వాకింగ్ స్ట్రాల్ అంటాం కదా, దీన్ని జస్ట్ ఏదో అలా కొద్దిగా అంతే. ఓకే, రైట్. ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఇంకేం లేవా? సరే, ప్రసాద్ గారు అడుగుతున్నారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. సో మేడం, ఇప్పుడు జనరల్ గా కొంతమందిలో ఏదైనా తిన్నప్పుడు మాకు గుండెల దగ్గర మంటగా ఉంటుంది అనేటువంటిది అడుగుతూ ఉంటాం. అలాంటప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ మనం విన్నటువంటి ఈ వాకింగ్ సజెషన్ వర్కౌట్ అవుతుందా దానికి? ఎస్ సార్. సో తిన్న తర్వాత ఎందుకు మంట వస్తుంది, వాళ్ళ డైట్ లో ఏది ఉందనేది చూడాలి ఫస్ట్. బికాజ్ వాళ్ళ డైట్ లో ఏదైతే తినంది అంటే వాళ్ళకి ఏదైనా బాడీకి సూట్ అవ్వకపోతే దెన్ డెఫినెట్లీ కొంచెం ఏదైనా డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే చెస్ట్ బర్న్ కానీ, బికాస్ ఇది అసిడిటీ, ఇవన్నీ యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, కారం ఎక్కువగా తీసుకున్నప్పుడు, ప్రాపర్ గా వాటర్ కన్జ్యూమ్ చేసుకోకపోతే కూడా అలా అవుతుంది. ఫస్ట్ మనం డైట్ ని కరెక్ట్ గా చూడాలి, వాట్ ఈస్ ద మిస్టేక్ దే ఆర్ డూయింగ్ అనేది. దాని తర్వాత డెఫినెట్లీ వాకింగ్ విల్ హెల్ప్. వాకింగ్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇందాక సార్ చెప్పినట్టు తిన్న వెంటనే కూర్చొని పడుకోవడం కానీ అవుతే మనకి ఆ మెకానిజం అనేది మెటబాలిజం అనేది కరెక్ట్ గా అవ్వదు. సో వాకింగ్ యాక్చువల్లీ హెల్ప్స్ అనమాట. సో ఏదైతే వాళ్ళకి పెయిన్ అవన్నీ వస్తున్నాయో నార్మల్ వాకింగ్ కూడా దట్ విల్ హెల్ప్. జనరలీ మనం అంటాం కదా, స్టమక్ పెయిన్ గా ఉన్నప్పుడు కొద్దిసేపు అటు ఇటు తిరగండి, అటు ఫిజికల్ యాక్టివిటీ ఏదన్నా కొంచెం చెయ్యండి, కూర్చొని ఉండకండి, సో దట్ విల్ యాక్టివేట్ అని. సో ఐ థింక్ you can do the physical activity post that. సో అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ నైట్ షిఫ్ట్ బ్యాచ్ కి ఈవెన్ దో మనం ఇప్పుడు మీల్ షిఫ్టింగ్ చేసినా కూడా
ఈ డే అండ్ నైట్ ఎఫెక్ట్ అయితే తప్పనిసరిగా ఉంటుంది కదా, లేకపోతే సర్కాడియం రిథం షిఫ్ట్ అవుతుందా? అదే సార్, ఇందాక ఏం చెప్పానంటే బాడీకి ఏదన్నా మనం అలవాటు చేస్తున్నప్పుడు అదే కంటిన్యూగా అలవాటు చేయాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రోజు మీరు 5 o'clock కి లేస్తున్నారు. సో మనం రోజు 5 o'clock కి మన బాడీ అలవాటు అయిపోయింది. ఒక 21 days తర్వాత మీరు అలారం పెట్టుకోకపోయినా కానీ కూడా బాడీ సర్కాడియం రిథం ఆటోమేటికలీ మెలకు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక రోజు 5 o'clock కి లేసి ఇంకొక రోజు 10 o'clock కి లేసి, ఇదేంటి అంటే జస్ట్ అవర్స్ డిఫరెన్స్. అంటే మన కొన్ని సర్కాడియం రిథం తోటి కొంచెం డిఫరెన్స్ అయ్యింది అంతే. కాకపోతే ఈ నైట్ షిఫ్ట్ వాళ్ళకి డే అంతా వాళ్ళకి ప్రాపర్ గా వర్క్ చేయదు. సో అలాంటి వాళ్ళకి జస్ట్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళ సర్కాడియం రిథం టోటల్ మనకి ఆపోజిట్ గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ టైమింగ్స్ ని కూడా టోటల్ ఆపోజిటే మనం చెయ్యాలి. సో మేక్ షూర్ దాట్ వాళ్ళు ఈ 6 days ఎలా ఫాలో అవుతున్నారో, 5 days మండే నుంచి ఫ్రైడే వరకు వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో 6th 7th డే కూడా వాళ్ళు అలాగే ఫాలో అవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. బికాస్ నేను కూడా చాలా మందిని చూసాను ఏంటంటే డే 1 నుంచి డే 6 వరకు వాళ్ళ డైట్ ప్యాటర్న్ వేరే ఉంటుంది. మళ్ళీ తర్వాత రెగ్యులర్ గా వాళ్ళు నైట్ నుంచి, అంటే ఇప్పుడు నైట్ అంతా వర్క్ చేసి పొద్దున్న వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి పడుకుంటారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే సండే కదా అందరూ మేల్కొని ఉన్నారు, హాలిడేనే కదా అని మేల్కొని ఉండి మళ్ళీ నైట్ పడుకుంటారు, రెగ్యులర్ గా అందరు చేసేలాగే. సో ఇలా చేస్తే సర్కాడియం రిథం చాలా డిస్టర్బ్ అవుతుంది. అండ్ వాళ్ళు బరువు తగ్గడానికి కానీ, హైపోథైరాయిడ్ కానీ, ఇంకా ఏవన్నా హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే తొందరగా కరెక్ట్ అవ్వవు. సో వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నారంటే దాన్ని ఫిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను సార్, ఇండియాలో ఉన్నాను, ఇక్కడ నుంచి నేను యుఎస్ కి షిఫ్ట్ అయ్యాను. సో 1 day నాకు తేడా ఉంటుంది. అంటే ఇందాక మనం జెట్ లాగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ జెట్ లాగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత బాడీ ఆ కంట్రీకి అడ్జస్ట్ అవ్వాలంటే టైం పడుతుంది. బట్ రెగ్యులర్ గా వాళ్ళ డే ఎలా ఉంటుందో అలా నేను అడ్జస్ట్ అయిపోతాను. సో సిమిలర్లీ వాళ్ళ నైట్ మొత్తం డే లాగా షిఫ్ట్ చేసుకోవాలి, డే అంతా నైట్ లాగా షిఫ్ట్ చేసుకొని కంటిన్యూగా ఇంకా ఫాలో అవ్వాలి. ఓకే, అది దీంట్లో క్లారిటీ వచ్చింది. నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ లైట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, డే ఎఫెక్ట్ నైట్ ఎఫెక్ట్ అనే దాంట్లో లైట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాని తాలూకా ఎఫెక్ట్ కూడా మారుతుందా అనేది నేను ఎస్ సార్, డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్. ఆ లైట్ అనేది డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్. ఇప్పుడు మీకు చూడండి, రాత్రి ఎంత చీకటిగా పెట్టుకున్నా కానీ కూడా కొంచెం లైట్ వేసే వారికి మొత్తం అంతా డిస్టర్బ్ అవుతుంది. అంటే మంచి నిద్రలో ఉన్నా కానీ కూడా మళ్ళీ నిద్ర రావడానికి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. దాదాపు వాళ్ళు నైట్ షిఫ్ట్ నుంచి డే షిఫ్ట్ కి వాళ్ళ డ్యూటీస్ ని చేంజ్ చేసుకోవడమే బెటర్. బికాస్ అలాంటి కండిషన్ లేనప్పుడు వీ కాంట్ హెల్ప్ సార్. బికాస్ ఆ మెటబాలిజం అవన్నీ లైట్ తోటే ఉంటుంది కాబట్టి వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దెమ్. ఇంపాక్ట్ అయితే సో వీక్లీ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయకుండా పూర్తిగా దానికి అడాప్ట్ అయిపోవాలి ఆ స్టైల్ కి. ఎగ్జాక్ట్లీ అలా చేస్తే అట్లీస్ట్ వాళ్ళకి మేజర్ డిఫరెన్స్ అనేది రాకుండా ఉంటుంది. ఇంపాక్ట్ అయితే ఉంటుంది. డే టైమ్ లో మనం చేసే యాక్టివిటీస్ అన్ని డెఫినెట్లీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ నైట్ షిఫ్ట్ లో చేసే వాళ్ళ దాంట్లో 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్ అనేది వాళ్ళు ఉండదు, డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. బికాజ్ ఇంట్లో ఏదో ఒక వర్క్ అవుతూ ఉంటుంది, ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, డిస్టర్బ్ చెయ్యరు. డిస్టర్బ్ డెఫినెట్లీ చేస్తారు, ఏదో ఒక దాని వల్ల డిస్టర్బ్ అవుతుంది. దట్ ఇంపాక్ట్ అలాట్. దాని వల్లనే ఇప్పుడు చాలా మందికి ఇష్యూస్ వస్తున్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, లేకపోతే హార్మోనల్ డిఫరెంట్ PCOD కానీ, ఇలాంటి కండిషన్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తుంది బికాస్ ఆఫ్ దిస్ సర్కాడియన్ రిథమ్ డిస్టర్బెన్స్ ఓన్లీ. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. దేవదాస్ మ్యూట్ లో ఉన్నారు దేవదాస్. మాట్లాడారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అంటే కొంతమందికి, అంటే మా లాంటి మేము ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి నైట్ పూట నిద్రలు ఉండవు. అంటే ఈ నిద్రలు ఉండకపోవడం వల్ల స్ట్రెస్ గురవుతుంటాం కదా, ఈ నిద్రని పగటిపూట మనం చేంజ్ చేసుకోవచ్చా, పడుకోవచ్చా? అదే సార్, అగైన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సర్కాడియన్ రిథమ్. మనం డే టైమ్ లో పడుకుంటే మనకి మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండదు, అగైన్ మనకి ఆపోజిట్ గా వర్క్ చేస్తున్నట్టు. సో మనం డేలో పడుకోవట్లేదు, నైట్ లో పడుకోవట్లేదు, డేలో పడుకుంటున్నాం అంటే
మనకి నాగేశ్వరరావు సార్ కూడా చెప్తూ ఉంటారు 10 o'clock రాత్రి 10 నుంచి 2 వరకు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లీప్ అని. సో మీరు ఆ టైంలో పడుకోకుండా దాని తర్వాత ఎంతసేపు పడుకున్నా కానీ కూడా బాడీకి ప్రాపర్ రెస్ట్ అనేది దొరకదు. మనకి యాక్చువల్లీ సైకిల్స్ ఉంటాయి సార్. అంటే మనకి ఇప్పుడు స్లీప్ సైకిల్ అంటాం కదా, అవర్లీ బేస్ సైకిల్ ఉంటుంది, 90 minutes సైకిల్ అనేది ఉంటుంది. ఆ సైకిల్స్ అనేది మనం కంప్లీట్ చేయాలి. ఆ సైకిల్స్ కంప్లీట్ చేయకపోతే డెఫినెట్లీ మనకి నిద్ర అనేది కంప్లీట్ అవ్వనట్టు. ఏ సైకిల్ అన్నా మనం మధ్యలో మేల్కొని వచ్చి మనం లేసామనుకోండి, డే అంతా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో మీరు యూ కాంట్ అంటే ఎలా అంటే, నువ్వు బాగా చదివితే పిల్లలకి ఒకటి ఇస్తాం కదా, సో డేలో అంతా నైట్ లో అంతా నేను ఫోన్ చూసి నేను అన్ని చేస్తాను, నైట్ లో డేలో పడుకుంటాను అంటే కుదరదు. దట్ విల్ నాట్ హెల్ప్ యూ యాక్చువల్లీ. బట్ ఇన్ కొన్ని కేసెస్ లో ఇంకా మీకు డ్రౌజీగా ఉండి అలర్ట్నెస్ ఇలాంటివన్నీ కోల్పోతున్నారు, కాగ్నిటివ్ ఫంక్షన్ అన్నప్పుడు మేబీ ఒక జస్ట్ నాప్ ఈజ్ ఓకే, బట్ టోటల్ స్లీపింగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. వీలైనంత వరకు రాత్రి పడుకోవడానికే చూడాలి. రాత్రి పడుకుంటాం కానీ అంటే కొంచెం మేము డిస్టర్బ్ గురవుతూ ఉంటాం. పేషెంట్లు వస్తుంటారు నైట్ పూట, తెల్లవారు దాదాపుగా ఒక 10 మంది వస్తుంటారు. ఈ 10 మందిలో మధ్య మధ్యలో లెగుస్తూ ఉంటాం. ఈ లెగటం వల్ల డిస్టర్బ్ వస్తుంది. ఇది రోజు కంటిన్యూగా ఉండేదే, ఇది ఇబ్బంది అవుతుంది. ఎస్ సార్. అలాంటి టైంలో రెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఇంకా అలాంటి టైంలో వి కాంట్ డూ ఎనీథింగ్, యూ హ్యావ్ టు స్లీప్. అసలు ఎన్ని అవర్స్ పడుకుంటున్నామో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓన్లీ ఒక 2-3 hours పడుకుంటున్నామంటే బాడీకి సరిపోదు, ఇంకా కంపల్సరీ డే టైంలో కొద్దిసేపు అన్నా పడుకోవాలి. సో యూ కెన్ హ్యావ్ స్లీప్ ఎట్ దట్ టైం, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అదే మేడం, మాకైతే ఇంచుమించుగా డే మొత్తం మీద మాకు 4 hours 5 hours నిద్రే ఉంటుంది. మీ క్వశ్చన్ కి మేడం చాలా క్లియర్ గా ఆన్సర్ చేస్తారు. ఒకటండి, బాడీలో మన డే మొత్తం మెటబాలిజం అండ్ ఇతర జీవరసాయన క్రియలు జరిగినప్పుడు చాలా సెల్స్ చనిపోతాయి, రిపేరింగ్ ఇదంతా చాలా ఉంటుంది. దీన్ని అంతా మళ్ళీ రిపేర్ చేసుకునేటువంటి మెకానిజం అంతా కూడా మోస్ట్లీ 9 to 4 బాగా ఉంటుంది. తర్వాత మీరు డే టైమా లేకపోతే 4 తర్వాత ఎప్పుడన్నా తీసుకునేటువంటి స్లీప్ అది మీ బాడీకి ఫిజికల్ గా అంటే ఒక రకంగా ఫిజికల్ రెస్ట్ తప్పితే లోపల రిపేరింగ్ సిస్టమ్ ఏమీ జరగదు. ఇది క్యుములేటివ్ గా మీరు పదే చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఒక కారు షెడ్ లో ఇచ్చారు, షెడ్ లో టైము ఫర్ ఎగ్జాంపుల్ మన దీని ప్రకారం చెప్పుకుందాం 9 PM నుంచి 4 AM వరకు అని చెప్పారు. మీరు ఆ టైంలోనే కారు ఇవ్వాలి, కానీ మీరు కారు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఒక 6 గంటల తర్వాత రమ్మన్నారు, మీరు 2 గంటల తర్వాతే వెళ్ళారు, నా కారు ఇచ్చేయండి అన్నారు. లేదండి ఇంకా రిపేర్ అవ్వలేదు, పర్వాలేదులే అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. సార్ బ్రేక్ వేయలేదు సార్, ఇంకా హార్న్ పెట్టలేదు సార్ అంటే నో ప్రాబ్లం తీసుకెళ్ళిపోయారు. ఏమవుతుంది, సేమ్ థింగ్ ఇక్కడ అంతే. అందువల్ల సరే మనకి ఆ టైం లేని జాబ్స్ లో ఉండటం, బిజీగా ఉండటం, ఇవన్నీ మనం అనుకూలంగా ఏమన్నా మనకు అనుకూలమైన సమాధానం వస్తుందేమోనని తోకుంటూ వెళ్తే వస్తుందిలే. కానీ బెటర్ ఏంటంటే అట్లీస్ట్ 10-10:30, మరీ కాంట్రిఫెక్ట్ అయితే 11 కన్నా పడుకొని ఒక 6 గంటలు నిద్ర ఉండేటట్టు చూసుకోండి, అది ఓకే. బట్ మాక్సిమం టైం వచ్చేసి 9 to 4 ఇస్ ద బెస్ట్. ఓకే, 9 లోపు పడుకోకుండా ఉంటే మరి దానికి కూడా కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, తెలుసు కదా. అందువల్ల మనల్ని క్లయింట్స్ కూడా ఇలాగే అడిగేస్తుంటారు, వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ వచ్చేదాకా మనల్ని అడుగుతుంటారు. క్లియర్గా ఇదే చెప్పండి, 9 to 4 ది బెస్ట్. తర్వాత నీ వీలు చూసుకోమని చెప్పండి, అంతే, ఇంకా మనం ఏం చేయాలి. ఓకే రైట్. మరి సెషన్స్ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అండ్ ఇతర పనులు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. యా, చంద్రు సార్ అటెండ్ అయ్యారు, సో ఐఎమ్ వెల్కమింగ్ చంద్రు సార్. ఎస్ సార్. మార్నింగ్ అండి అందరికి. ఐ థింక్ ఈరోజు చాలా డౌట్స్, ఎస్పెషలీ నిద్ర గురించి సార్. దట్స్ రియలీ నైస్. అబ్సల్యూట్లీ. యాక్చువల్గా
when we talk about sleep, that is the most important aspect. మనం ఆల్వేస్ యాక్టివ్ గా ఉంటాము ఫర్ ద హోల్ డే, అండ్ that's the time the complete whole body is recovering and all other aspect. బట్ ఈ రోజు సెషన్ చాలా బాగుంది అనమాట. ఎందుకంటే నేను పద్మ గారు మాట్లాడింది మళ్ళీ ఐ థింక్ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం వీఆర్ లిజనింగ్. ఐ థింక్ ఈస్ గివింగ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అని నాకు అనిపిస్తుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూట్రిషన్, ఒకే ఒక ఎంఫసైజ్ ఏంటి అంటే దిస్ ఇస్ సైన్స్ బ్యాక్డ్ అప్. ఒక ఒక రీసెర్చ్ చేసి 1.5 years గా మీ దగ్గరికి ప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ పాజిటివ్ గా, ఓకేనా? సో అది ఒకటే మేము మళ్ళీ ఎంఫసైజ్ చేస్తున్నాం. సో దీంట్లో మనకు తగినట్టు మార్చుకోవాలంటే అంటే ఇప్పుడు చాలా చాలా మంది అడిగినప్పుడు నాకు అదే అర్థమవుతుంది. నేను నైట్ లోనే ఉంటాను, బట్ అది ఎలా అవుతుంది? దట్ ఇస్ మీ రిజిమ్ అది. బట్ ఇది సైంటిఫిక్ గా ఇదే, దిస్ ఇస్ ది ఏం చెప్పేది వచ్చిన అనాలిసిస్ లో వచ్చిన అవుట్కమ్ అన్నమాట. సో దానికోసం దీన్ని మార్చండి అంటే అవ్వదు కదా. సో దట్స్ హౌ ఇట్ ఈస్. బట్ ఇంకొకటి మోర్ ఇంపార్టెంట్, నాగేశ్వర్ గారు చెప్పినట్టు, మీరు యాజ్ అ టీమ్ గా హ్యావ్ అ సర్టన్ సెట్ ఆఫ్ డైట్స్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ అనమాట. మా ఎంఫసైజ్ ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెనీ పీపుల్ డూయింగ్ ఫాస్టింగ్, సో వీఆర్ సేయింగ్ మీ ఫస్ట్ మీల్ మేక్ ఇట్ యాజ్ సచ్ న్యూట్రిషియస్. మీరు ఫాస్టింగ్ 10 o'clock బ్రేక్ చేస్తారో లేదా 12 o'clock బ్రేక్ చేస్తారో, సో హ్యావ్ యువర్ ఫస్ట్ మీల్ యాజ్ అ మోస్ట్ న్యూట్రిషియస్ మీల్. అండ్ యాజ్ అ సైన్స్ గా కూడా వెన్ యూ ఫాస్ట్ అండ్ హోల్ సెల్ అండ్ యువర్ బాడీ ఈస్ ఆస్కింగ్ ఫర్ న్యూట్రియంట్ యాక్చువల్ గా. దట్స్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఇక్కడ. కన్సంప్షన్, we all have to increase our consumption in terms of especially protein పరంగా. మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ, ఎంత అవేర్నెస్ ఉన్నా కానీ, ద ప్రోటీన్ కన్సంప్షన్ ఈజ్ యాక్చువల్ గా చెప్పాలంటే ఇట్స్ వెరీ 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 లో. దట్స్ వాట్ ఐ వుడ్ సే. నేను మళ్ళీ ఎన్నో డేటాలో కూడా నేను చెప్పాను అనమాట. ద వే దట్ వీ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ప్రోటీన్ అండ్ ఇట్స్ కమింగ్ అప్ టు ఎగ్జిక్యూషన్, ఐ థింక్ ఇట్స్ స్టిల్ వీ హ్యావ్ అ హ్యూజ్ ఆపర్చునిటీ ఉందని మాత్రమే చెప్తాను. అండ్ ఎస్పెషలీ మనకే ఇన్నిసారి సెషన్స్లు విని చేసిన మనకే ఎంత అంటే, ఇంకా బయట ఉన్న వాళ్ళకి, మన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి అని చూస్తే కనుక నిజంగా చెప్పాలంటే ఇట్ ఇస్ నన్నైతే ఇట్ ఇస్ 0.01% అవేర్నెస్ అనమాట. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎక్కడికి వెళ్ళి ఏమి బయటకి ఏదైనా తినాలి తీసుకోవాలి అంటే మీకు దొరికేది ఓన్లీ స్టార్చెస్, కార్బ్స్, స్వీట్స్ ఇదే దొరుకుతుంది, కానీ ప్రోటీన్ అనేది డైరెక్ట్ గా మీకు దొరకవు. సో యూ హ్యావ్ టు రియలీ కాన్షియస్ వాట్ యు ఆర్ ఈటింగ్ అండ్ హౌ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ మన హెల్త్ అనేది మనం చూసుకోవాలన్నమాట. దట్ ఇస్ గోయింగ్ టు మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ మన హెల్త్ లో, ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ లో. సో ఇంకో ఎంఫసైజ్ ఏమంటే క్యాల్కులేట్ యువర్ ఎవ్రీడే ప్రోటీన్. దానికోసమే మన కమ్యూనిటీస్ గ్రూప్స్ లో కూడా మనం పెడుతున్నాం మై ప్రోటీన్ ఇంటేక్. వాట్ ఈస్ యువర్ ఎవ్రీడే? మీరు 70 kgs 60 kgs ఉంటే ఆర్ యూ టేకింగ్ 60 grams ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీడే? దాంట్లో హౌ ఆర్ టేకింగ్ ఫ్రమ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ లో మినిమం 3 scoops అంటే ఇట్ ఇస్ కమింగ్ అప్ టు ఆల్మోస్ట్ 23 to 24 grams. బ్యాలెన్స్ మీరు ఎలా కాంపన్సేట్ చేసుకుంటున్నారు? ఎన్ష్యూర్ యు ఆర్ యూజింగ్ దట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ కమింగ్ టు మార్నింగ్ న్యూట్రిషన్ బాస్కెట్స్ పరంగా చూసుకుంటే కనుక ఐ థింక్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 300 people ఎవ్రీడే వస్తున్నారంటే, నాగేశ్వర్ గారు చెప్పినట్టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ బయింగ్. ఫస్ట్ బాస్కెట్ కొన్న వాళ్ళు వెరీ గుడ్, సెకండ్ రిపీట్ బయింగ్ కూడా జరుగుతుంది. బట్ పాయింట్ ఇక్కడ ఏమంటే, ఈ నాలెడ్జ్ సెషన్ మళ్ళీ చేయడానికి కారణం ఏమంటే, సో దట్ యూ కెన్ బ్రింగ్ అట్లీస్ట్ 2 people every month, సో దట్ యువర్ కంప్లీట్ మార్నింగ్ న్యూట్రిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అలవాటు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటే ఇట్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ బెనిఫిట్ ఆల్ ఆఫ్ అస్ అనమాట. సో విత్ దట్ నోట్ we'll see you tomorrow with the exciting session from one more leader. So we're coming up అనమాట. And thank you so much for this opportunity, Nagesh garu, for being here. And థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. thank you. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. జ్యోతి గారు ఇందా చెప్పారు, మార్నింగ్ న్యూట్రిషన్ మనం నిద్ర మేల్కొన్న దగ్గర నుంచి సాధ్యమైనంత తొందరగా, అంటే ఫస్ట్ 3 hours ఈజ్ ద బెస్ట్ అని చెప్పారు. ఇది ఎవరికి? జనరల్ గా ఎలాంటి డైట్ లో లేకుండా హెల్దీగా ఉండి లేదా హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళకి ఇది యాజ్ ఇట్ ఈస్ గా మీరు ప్లాన్ చేసుకోండి. బట్ ఎవరైతే వెయిట్ లాస్ క్లయింట్స్ వస్తున్నారో వాళ్ళకి మనం ఏదైతే 10-6 లేదా వాళ్ళ టైం బట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెప్తున్నామో అది వాళ్ళ టైం వాళ్ళకే పెట్టండి, దీన్ని క్లబ్ చేయకండి. కాకపోతే అక్కడ కూడా ఆ మీల్ తో పాటుగా
వాళ్ళకి న్యూట్రిషన్ వెళ్తుందా లేదా అనేది చూడండి. ఎప్పుడు బ్రేక్ చేసినా సరే ఫాస్ట్ అక్కడ న్యూట్రిషన్ వెళ్తుందా లేదా అనేది చూస్తే సరిపోతుంది. మళ్ళీ కన్ఫ్యూజన్ తో ఉండొద్దు. ఫస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నారు కదా, వాళ్ళు అక్కడ 10 దాకా ఏంటి అని. ఒకవేళ వాళ్ళు 8కి వచ్చేసారనుకోండి, మార్నింగ్ 8కి, సో ప్లాన్ చేయండి 3కి, నో ప్రాబ్లం. అలా చేయండి. కానీ మళ్ళీ దీని గురించి డిస్టర్బ్ అవ్వదు. ఇది ఒకటి. రెండోది, జ్యోతి గారు మీ నుంచి మేము అడిగేది ఏంటంటే, ఒకటి గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ కింగ్ సైజ్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్. ఇందాక మనం చూసాము కింగ్ సైజ్, ఇంకా అంటే కింగ్ సైజ్ అంటే 2-3 దోశలు ఎక్కువగా తినాలి అని, బటర్ ఇవన్నీ ఎక్కువ తినాలి అని అది కాదు. సో న్యూట్రిషన్ పరంగా అంటే న్యూట్రియన్స్ అన్ని ఉన్నాయా లేదా అనే దాన్ని మనం కింగ్ సైజ్ బ్రేక్ఫాస్ట్ అంటాం. అంటే క్యాలరీస్ ఎనీవేస్, మనం ప్రోటీన్, మనం చికెన్ తీసుకున్నా ఏది తీసుకున్నా క్యాలరీస్ అయితే వస్తుంది. అది ఒక సమోసా తిన్నా క్యాలరీస్ వస్తుంది, మనం ఇది తిన్నా. కాకపోతే మనం ఎలాంటి క్యాలరీస్ ఇస్తున్నాం, కాంప్లెక్స్ థింగ్స్ ఏమి ఇస్తున్నాము, సో దట్ బాడీ, ఇప్పుడు మనం కష్టపడితే సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్ ఒకటి ఉంది, ఒక క్యారెట్ తీసుకుంటున్నాం, ఆ క్యారెట్ నేను నమిలి తింటున్నాను, అది డైజెస్ట్ అవుతుంది, అది నెగిటివ్ క్యాలరీ ఫుడ్ కింద వస్తుంది. అంటే ఒక క్యారెట్ లో 10 కిలో క్యాలరీస్ ఉందంటే దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి నా బాడీ ఇంకొక 2-3 క్యాలరీస్ ఎక్స్ట్రా ఖర్చు పెడుతుంది. సో అలాంటి ఫుడ్ తీసుకుంటే మన బాడీకి ఇంకా ఎఫెక్ట్ కదా, బికాస్ నేను తీసుకున్న దానికి సేమ్ అయినా కానీ ఇంకా 2 క్యాలరీస్ ఎక్స్ట్రా ఖర్చు పెడుతుంది నా బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి. సో అలాంటి ఫుడ్స్ మనం ఫోకస్ చేసుకుంటూ న్యూట్రియన్స్ ఎక్కువగా ఉండేది చూసుకోవాలి. అందులో ఫస్ట్ ప్రోటీన్. సో ఫస్ట్ మీల్ మీరు ఏ టైంలో తీసుకున్నా కానీ కూడా ఫస్ట్ యూఆర్ బ్రేకింగ్ యువర్ ఫాస్ట్. ఏ టైంలో, ఇప్పుడు 10 o'clockకి కానీ 12 o'clockకి కానీ మీ మీల్ని స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ప్రోటీన్ అడిక్వేట్ గా ఉండాలి, ఫైబర్ ఉండాలి, ఓకే, వైటమిన్స్ మినరల్స్ అన్ని ఉండాలి. సో అన్ని వైటమిన్స్ మినరల్స్ అంత ప్రోటీన్ ఫైబర్ ఒక పర్టికులర్ మీల్ లో సాధ్యం అవ్వదు. కాబట్టి సప్లిమెంటేషన్ అనేది కంపల్సరీ ఇంపాక్ట్ చేసుకోవాలి. మీరు ఎలాంటి డైట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ తీసుకున్నా కానీ కూడా మనకి అంత ప్రోటీన్ ఫైబర్ వైటమిన్స్ మినరల్స్ అన్ని ఒక మీల్ లో రావు. సో అందుకని 2 scoops ఆఫ్ ప్రోటీన్, 1 scoop ఫైబర్, దీంతో పాటు మీరు రెగ్యులర్ గా ఏం తింటారు, ఎదర్ యూ ఈట్ ఎగ్స్ తింటారో, లేకపోతే చికెన్ తింటారో, పన్నీర్ తింటారో, లేకపోతే మీరు ఏది తిన్నా కానీ కూడా దీని తర్వాత మీరు తీసుకోవాల్సింది మల్టీవిటమిన్, మల్టీమినరల్ అండ్ ఒమేగా. దిస్ ఇస్ డన్. దిస్ ఇస్ యువర్ హెల్దీ న్యూట్రిషియస్ కింగ్ సైజ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తాం. థ్యాంక్ యూ మేడం. ఓకే, దట్స్ ఇట్ అండి. ఈ రోజు ప్రోగ్రామ్ నిన్నటి కంటే కూడా చాలా బాగా జరిగింది, యూస్ఫుల్ గా ఉంది. సో ఎందుకంటే మీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అండ్ ఫైనల్ గా చూస్తే ఫేసెస్ లో ఒక రకమైన ఫీలింగ్ అది బాగా అనిపిస్తుంది. సో వెరీ గుడ్. సో సార్ ఒక ఇన్ఫర్మేషన్, వీ హ్యావ్ టు సీ దిస్ నంబర్ ఆఫ్ అటెండెన్స్ కమింగ్ డౌన్ ఒకసారి చూడాలి సార్, అది ఏంటనేది. సో దట్ మన లీడర్స్ అందరికి ఒకసారి చెప్పండి. నేను కూడా గ్రూప్స్ లో పెట్టాను, బట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. సో వాట్ ఈస్ దట్, అంటే టైమింగ్ ఏదైనా ప్రాబ్లమా, లేదు సడన్ గా 100+ people have come down today, so we have to look at that also. అంటే 7 వరకు దే ఆర్ వెయిటింగ్ సార్. 7 తర్వాతే డౌన్, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ డౌన్ అవుతుంది. ఓకే ఓకే, అంతే. అంతకు ముందంతా బానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. బట్ అట్లానే ఉన్నటువంటి లీడర్స్ అందరికి ఒక చిన్న నోట్ ఏంటంటే, గ్రూప్స్ టీమ్స్ లో పెట్టండి. ఇవాళ నేను చూసాను చాలా టీమ్స్ నుంచి ½ an hour తర్వాత ఒక సెషన్ కి అటెండ్ కాకూడదు. దట్ ఈస్ నాట్ అవర్ డిసిప్లిన్ ఎస్పెషల్లీ. సో చెప్పండి, టీమ్ లో పెట్టేయండి, మీరు మాకు వంటం లేకని పెట్టండి. 45 అంటే 50కి అని చెప్పాం, కానీ ఇంకొక 5 నిమిషాలు కూడా ఆగాను, ఇంకొక 5 నిమిషాలు కూడా చూసాం. చూస్తే ఇంకా ½ an hour తర్వాత కూడా 25 people ఆర్ దేర్ అన్నమాట. అది రైట్ కాదు. ఎందుకంటే మనం మన సెషన్ కి సార్ వాళ్ళు వచ్చి ఇంత పొద్దున మనకు చేస్తున్న దానికి మనం ఇచ్చేటువంటి రెస్పెక్ట్ మన అటెండెన్స్ మెయిన్లీ. సార్ మీరు ఇక్కడ కూర్చున్నాక ఎలా వింటారు అనేది పక్కన పెడితే, సబ్జెక్ట్ ఆటోమేటిక్ మిమ్మల్ని వినేటట్లయితే చేస్తుంది. ముందు టైంకి వచ్చి కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. సో అందరికి చెప్పండి, 45 అంటే 45, మనకి వేరే టైం ఏముండదు. మీటింగ్స్ ఎలా స్టార్ట్ అయితే అలాగే ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్ ఎవ్రీవన్. అందరికీ కూడా మొహరం అండ్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఎంజాయ్ ద డే. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.